కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. నాతో పాటు ఉన్నారు ధనాధన్ ధనరాజ్ వైఫ్ సిరి ధనరాజ్. హాయ్ అండి, నమస్తే అందరికి. ఏం చదువుకున్నావు సిరి? నేను ఇంటర్ అన్నా అంతే. ధనరాజ్ ఏం చదువుకున్నారు? ఆయన అడిగితే మా ఇల్లు కాలిపోయిన సర్టిఫికెట్ కాలిపోయాను. సిరి ఏం చేస్తుంటావు అమ్మా? నేను సిరి ఈవెంట్స్ అని స్టార్ట్ చేశానన్నా. ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ మ్యారేజెస్ కి ఎవరిదానికి చేసావు? బేసిక్ గా నేను సెలబ్రిటీస్ అస్సలు తీసుకున్నాను. ఎందుకు? అంటే ఇక్కడ రిలేషన్ అడ్డు వచ్చేస్తుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2-3 చేశానన్నా. డబ్బులు ఎగ్గొట్టారా? ఆబ్వియస్ గా అది చెప్పకూడదు. ధనరాజుని ఎప్పటికప్పుడు నువ్వే నీ చేతుల్లో నుంచి బయటికి రానియకుండా అలానే పట్టుకుంటావు అనుకుంటా. ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి వదిలేసేటట్టున్నావు మమ్మల్ని రోడ్డు మీదకి. అంటే అంత ఎమోషనల్ గా మాట్లాడాల్సిన సందర్భాలు ఏమొచ్చాయి? అంటే ఫైనాన్షియల్ గా ఒక సినిమా తీసారన్నా, ధనలక్ష్మి తలుపు తడితే అని. బేసిక్ గా ఆ సినిమా తీయటం నాకు ఇష్టం లేదన్నా. నువ్వు 10 కోట్లు పెట్టితే 10 లక్షలు పెట్టితే అది బాగుంటే బాగుందని చెప్తాను. యాక్టర్ ధనరాజ్ వైఫ్ గా నేను నీకు చెప్పను. యాక్చువల్లీ జబర్దస్త్ మానేస్తా అన్నప్పుడు కూడా వద్దని చెప్పుంటావు కదా నువ్వు. వేణు అన్న ఈయన తీసుకుని ఒక చిన్న బ్లండర్ మిస్టేక్ అది. నేను అప్పుడు వాదించా, ఇద్దరికి వాదించా. పెళ్లి స్టోరీ ఏంటి? గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, పెద్దమ్మ తల్లి గుళ్ళో చేసుకున్నాం. ఇది మన ఈ జూబ్లీ హిల్స్ అంతే. సో తాళి ఒకటి తీసుకొని నువ్వు వెళ్ళిపోయావు. అంతే అంతే, ఏమి లేదు. 4-5 days నుంచి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ నోరు ఈ నోరు. నేను కూడా అడగాల్సి వచ్చింది మీకు కాల్ చేసి. సినిమా చేసినప్పుడు చాలా రూమర్స్ వచ్చాయన్న. ఏం రూమర్స్ వచ్చాయి అప్పుడు? ధనరాజ్ అప్పుల పాలైపోయాడు, రోడ్డుకు ఎవడరా రోడ్డుకు వచ్చింది? మీ యొక్క టీఆర్పీ కోసం, మీ యొక్క వ్యూస్ కోసం తీసుకెళ్ళి మమ్మల్ని రోడ్డు మీద పెట్టేస్తుంది. జబర్దస్త్ లో ఉన్న టీమ్ లీడర్స్ ఎక్కువ ఎవరు క్లోజ్ ఇంటికి? సుధీర్. మరి అందరూ సుధీర్ ఫోన్ ఎత్తాడు అని చెప్పి అంటుంటారు బయట. మరి నీకు వదిన అంటాడా? వదిన. ఎప్పుడు చేస్తున్నావు సుధీర్కి పెళ్లి? మరి ఆడు పెళ్లి చేసుకోవడం ఎందుకని? బేసిక్ గా వాడికి ఒక్క దగ్గర. ఎవరు బాగా ఇష్టమైన హీరోలు ధనరాజ్ కి? కానీ ఒక టైంలో రామ్ బాగా సపోర్ట్ చేసేవాడని నేను విన్నా. తీసుకుంటాను. యాక్చువల్లీ నాకు బాగా గుర్తున్నా. అసలు ధనరాజ్ 10 అంటున్నాడు కానీ 10 కాదు, 15. సుకుమార్ గారిని డాడీ అని పిలుస్తాడు. మా పెద్ద బాబు అందుకే సుక్రామ్ అని పెట్టామండి. ఏం చనిపోయారు వాళ్ళ మదరు? క్యాన్సర్ ఉంది అన్న తనకి. వాళ్ళ అమ్మగారు చనిపోయడానికి అసలు జేబులో డబ్బులు లేవు. లేవు. చూడు, నా దగ్గర డబ్బులు లేవు, నీ ఫ్రెండ్ ఎవరు ఉంటే పంపించు. అలానే గోల్డ్ ఇచ్చాను మొత్తం కార్యక్రమాలు చేయడానికి. బాబు పుట్టిన దాకా అమ్మ నాన్న రాలేదు? బాబు పుట్టిన తర్వాతే వచ్చారు? అవును, బాబు పుట్టిన తర్వాత. ఓకే. బట్ ధనరాజ్ ఒక షోలో అన్నాడు, నాన్న ఎలా ఉంటాడో నాకు అసలు తెలియదు, రక్త సంబంధం విలువ కూడా నాకు తెలియదు, రక్త సంబంధం స్టార్ట్ అయింది వీడితోనేమో, వీళ్ళలాగే ఉంటాడేమో నాన్న అని మీ పెద్ద కొడుకుని పెట్టుకుని ఏడ్ చేశాడు. నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాను ఇలా ఉంటాడేమో. కానీ మనది పోంది ఆస్తి ఏదన్నా ఉంది, సంపాదించుకుంది పోంది ఏదంటే పిల్లే నన్ను అడిగితే. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ధనాధన్ ధనరాజ్ వైఫ్ సిరి ధనరాజ్. హాయ్ అండి, నమస్తే అందరికి. సిరి, యా అన్న, ఎలా ఉన్నావు? గుడ్ అన్న. బిజీగా ఉన్నావు అనుకుంటా. చాలా అన్న, చాలా అంటే చాలా. కనీసం తిరగడానికి టైం లేదు నాకు, లిటరల్లీ. ఓకే. యాక్చువల్ గా మిమ్మల్ని పిలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, ఈ రామం రాఘవం ప్రమోషన్స్ టైంలో అండ్ అంటే ధనరాజ్ ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చినా గానీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడతారు. అండ్ ఈ రోజు ఫ్యామిలీ లేకపోతే నేను లేను, అండ్ ఎస్పెషల్లీ సిరి లేకపోతే అసలు నేను లేను. ఒకనొక టైంలో సిరి నాకు ఫుల్ లిఫ్ట్ ఇచ్చి, నువ్వు ఏం కాదు, ఏదైతే అదైంది, గో హెడ్, నేను చూసుకుంటాను, ఫ్యామిలీ నేను టేక్ కేర్ చేసుకుంటాను, పిల్లల్ని నేను చూసుకుంటాను, ఫైనాన్షియల్ గా నువ్వు దేనికి ఆలోచించకు అని
నన్ను పుష్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అంటే సిరి అని చెప్పి చాలా నా ఇంటర్వ్యూలో చెప్పాడు. బట్ చాలా మంది మెయిల్ చేశారు, మెసేజ్లు చేశారు, సిరిని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అడగండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగండి, వాళ్ళ స్ట్రగ్లింగ్ గురించి అడగండి, వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి అడగండి అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ ఏం చెప్తావు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ బేసిక్ గా ఇప్పటివరకు ఏంటి ఏ ఛానల్ కూడా ఇవ్వలేదు, అంటే ఇన్ ఫ్యూచర్ ఇస్తాను కూడా లేదు తెలీదు, కానీ థ్యాంక్ యూ అన్న. అంటే యాక్చువల్లీ నేను కూడా రావడానికి ఓకే, రోషన్ పిలిచాడు, ఓకే నా ఫ్యామిలీకి కూడా ఓకే, నేను కూడా కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. ఓకే అమ్మా. ధనరాజ్ కన్నా ఫ్లో అసలు ఏమాత్రం తగ్గదంటావా? అంతేలేదు, నేను ఇంకా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న. ఎవరేమన్నా అనుకున్నా నాకు ఏదనిపిస్తే అది చెప్పేస్తా, ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్పేస్తా, అంతే అంతేనా, దాంట్లో కాంప్రమైజ్ లేదు. ఓకే. సో ఇద్దరు ఒకే వెయిట్ మెయింటైన్ చేస్తున్నారా? ఇద్దరు ఒకే టైటా ఏంటి? యాక్చువల్లీ ఇది అంటే కరోనా అప్పుడు స్టార్ట్ అయిందన్న. కరోనా అప్పుడు ఒక 6 months 8 months వరకు అసలు బయటికి పంపించలేదన్న. లిటరల్ గా 8 months కూడా తనే డైలీ వండడం పెట్టడం శుభ్రంగా. అలా ఐ థింక్ నేను 72 kgs వరకు వెళ్ళిపోయా. అవునా? 72. అమ్మా ఏంటి అయితే ఎలా అన్నాడు, చూడు ఎలా ఉన్నావా, ఆంటీరా అయిపోతున్నా అన్నాడు. అమ్మ నువ్వు ఈ మాట అంటావనని విత్ ఇన్ 8 months లో ఐ విల్ లాస్ట్ ఇన్ 22 kgs. చాలా డైట్ చేశా. అండ్ దెన్ అప్పటి నుంచి ఓకే నా వెయిట్ ఇంతే ఉండాలి. సో 52 మించి ఒక పాయింట్ అటు అవనివ్వను ఇటు అవనివ్వను. ఓకే. ఎంత బిజీగా ఉన్నా ఎంత వర్క్ లో ఉన్నా వెయిట్ పెరుగుతున్నా డైట్ చేసేస్తా, లేదంటే వర్కౌట్ ఖచ్చితంగా చేస్తా. ఓకే. నా బెస్ట్ పిల్లర్స్ అంటే వెయిట్ లాస్ కి నాకు 2 pillars ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే నేను వెయిట్ పెరుగుతున్నాను మాస్టర్, ఇది పెరుగుతున్నానంటే ఓకే సిరి ఇది తినకు ఇది తిను, ఇది తినకు ఇది తిను, ఇట్స్ గుడ్ అనమాట. అంటే నేను ఈ రోజు యాక్టివ్ గా ఉంటాను కారణం కూడా అదే. సో ఏంటంటే దండాజీ కూడా తీసుకుంటాను. అరే నాకు అర్థం కాదన్నా, బేసిక్ గా ఓకే వాళ్ళు అన్ని చేస్తారు ఏంటి, కనీసం తనలో ఒక లో బీపీ ఉండదు, ఏముండదు, ఫుల్ బాడీ టెస్ట్ కి వెళ్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడుతుంటా, అమ్మా నాకు ఇప్పుడు లో బీపీ ఉంటుందా లేదంటే బ్లడ్ తక్కువ ఉంటుందా అని. నాదే ఏదో ఒకటి ఇన్ని పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఓకే ఈయనలా ఆయనలా కాకపోయినా ఒక 80% నాకేం మెయింటైన్ అనుకున్నా. స్టార్ట్ చేసా, స్టిల్ ఒక అప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు స్టిల్ అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నా. మరి ఆయన పెరగడు కదన్నా, ఎలాగో నేనే తగ్గాలి. మళ్ళీ నీ పెరిగితే బ్యాలెన్స్ అవ్వదు. సో ఇద్దరు ఈడు చూడు బాగుంటారు అంతే. అంతే కదన్నా, లేకపోతే కష్టమైపోతుంది. అసలు బెస్ట్ ఇలా ఉంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు అన్న. చాలా కష్టం అన్న, ఫుడ్ విషయంలో చాలా కష్టం. లిటరలీ చెప్పాలంటే ఒక 2 years నుంచి నాకు లిటరలీ తినడానికి కూడా టైం లేదు. వర్క్ 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 వర్క్. సో ధనరాజ్ కన్నా ఎక్కువ బిజీగా ఉన్నావు చెప్పాలంటే. ఆబ్వియస్లీ. ఓకే. సో సిరి ఏం చేస్తున్నా మీ అందరూ తెలియదు కాబట్టి సిరి చెప్తుంది. సిరి ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ నేను సిరి ఈవెంట్స్ అని స్టార్ట్ చేశానన్నా. ఓకే. ఐ థింక్ ఏంటంటే నాకు ఒకసారి ధనరాజ్ అన్నారు, అంటే ఏమన్నాడంటే ఒకసారి నేను షాపింగ్కి వెళ్ళాను, మనం షాపింగ్ అంటే బాగా చేస్తాం కదన్నా, 10,000తో అయ్యే పని కాదు, పట్టుకొని పోవాలి, ఒక 50,000 పట్టుకొని వెళ్ళాలి. అబ్బాయి ఏంటి ప్రతిసారి ఏం అడగాల్సి వస్తుంది, ఓకే నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు కదా, నా స్టాండ్ నేను తీసుకోవాలి కదా అని అసలు ధనరాజ్కి తెలియకుండా నేను యూట్యూబ్ లోనే నేర్చుకున్నాను. ఇస్ బిల్వపత్ర అని బాంబే కంపెనీ అన్న, ఇస్ కర్ణాటక. సో వాళ్ళ దగ్గర యూట్యూబ్ లో 3 months కోర్స్ తీసుకున్నాను అన్న. ధనరాజ్ కంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా, అలా వెళ్ళేసి ఒక 10 times వెళ్ళి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నేర్చుకుని ధనరాజ్ చెప్పకుండానే నా నైట్ కూర్చుంటే ఏదో ఆలోచిస్తున్నా, ఒకసారి ఇలా రాని పిలిచా, చెప్పు అన్నాడు. నేను ఇలా సిరి ఈవెంట్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, నువ్వా ఈవెంట్స్ చేయగలవా, అసలు నీకు బద్ధకం కదా అన్నాడు. అమ్మా నువ్వు ఈ మాట అంటావా నన్ను, చూడు నేను అలా నేసి నించుంటానని ఫస్ట్ తనకే బుక్ ఇచ్చి ఓం అని రాయించుకున్నా. ఫస్ట్ నా డైరీ అన్న, ఆల్రెడీ నాకు బుకింగ్స్ ఉన్నాయి అప్పటికి, రాయించుకొని స్టార్ట్ చేశానన్న. అండ్ దెన్ ధనరాజ్ అలా అన్నాడని 6 months లో తీసుకెళ్ళి నా ఈవెంట్ కంపెనీ ఇలా పెట్టుకున్నాను. 6 months. ఎందుకంటే ఐ హావ్ ట్రైన్డ్ ఒక మ్యారేజ్ ఎలా చేయాలన్న బర్త్డేలో కంప్లీట్ ప్లాన్ వేసుకుంటాను నేను. సో దాని ప్రకారం వెళ్ళిపోతా. నా థాట్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. అంటే ఒక్క చోట చేసిన డెకర్ ఇంకో చోట చేయను. నేను క్లయింట్కి ఏంటంటే నచ్చి చెప్తా. కొంతమంది క్లయింట్స్ అంటారు అమ్మా ఇంత ఎక్స్పెన్సివ్ ఇంత ఇది అని నేను అంటాను, సార్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. మీరు ఈ బడ్జెట్ అంటే ఇలాగే ఉంటుంది, ఈ బడ్జెట్ అంటే లేదు మీరు యూనిక్ గా కావాలి, మీరు చేసుకుంది వేరే వాళ్ళు చేసుకోకూడదు అనుకుంటే ఇలా వెళ్ళండి అని చెప్తారు. సో ఎక్కువ ఎలా బర్త్డేస్ మ్యారేజెస్ లో అన్ని అన్న A to Z ఇంక్లూడింగ్ నా దగ్గర ఉన్న షెఫ్స్ కూడా ఎక్కడ ఉండరు, అంతమంది వంట కూడా మొత్తం అన్న A to Z కంప్లీట్ మేకప్ కానించి ఇంక్లూడింగ్ వెల్కమ్ చేసే గర్ల్ కానించి A to Z ఉంటది నా దగ్గర. ఐ హావ్ 150 members టీమ్. యాక్చువల్లీ ఫ్లేవర్ డెకార్ అని ఒక 10 batches ఉంటాయి, కుకింగ్ అని ఒక 10 batches ఉంటాయి, మేకప్ అంటే ఓన్లీ ఫర్ 1 person. అంటే కొంతమంది ట్రస్ట్ చేస్తానన్నా, ఓకే వీళ్ళని పెట్టుకుంటే సక్సెస్,
అలా కొంతమంది కొన్ని పిల్లర్స్ ఉన్నారు నాకు, వాళ్ళని మాత్రమే కంటిన్యూ చేస్తా. షాక్ అయ్యాడా ధనరాజు ఇంత లేజీగా ఉండే సిరి? ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. అంటే బేసిక్ గా నువ్వు ఇది చెయ్యకు అంటే చేసి చూపించే రకాన్ని నేను. ఎందుకన్నా రీసెంట్ గా మా బాబుకి బైక్ కొన్నాను, నేను నేర్చుకుంటానన్నా. ఏంటి నీకేం వస్తుంది బైక్ అన్నాడు. రీసెంట్ గా ఒక 9 months బ్యాక్ 5 minutes అన్న కిందకి వెళ్ళి యూట్యూబ్ లో కొట్టేసి బైక్ నేర్చుకోవడం కూడా నేర్చేసుకున్నాను. నువ్వు అన్నావు కరెక్ట్ 5 minutes లో నేర్చుకుని బైక్ వచ్చేసింది నాకు నడిపి చూపించా. మా వాడికి జిక్సర్ కొని ఇచ్చాను అన్న నేను. మమ్మ ఐ వాంట్ జిక్సర్ బైక్. ఓకే నేనే వెళ్ళాను. వాడు అడగగానే బేసిక్ గా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అన్న. మా దీపు కానీ వాళ్ళు ఏదైనా అడిగారంటే ఇమీడియట్లీ ఇచ్చేస్తా. ఓకే. మా ధనరాజు తిడుతుంటాడు, వాడు అడగకముందే అన్ని ఇచ్చేస్తుంటావు, వాడు అడగకుండే అన్ని చేసేస్తుంటావు అని. వాడు అడిగాడు, ఇమ్మీడియట్లీ ఆ నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొచ్చి వాడికి ఇచ్చేసా కేసు. ఈయన నేర్పించమంటే అది నిజంగా పనిలో ఉన్నాడన్న. నేర్పించమంటే ఎపా నీకేం వస్తుంది అన్నాడు. అమ్మ నువ్వు నన్ను ఇంత మాట అంటావా అని సిల్ నేర్చుకున్నాను. కార్ కూడా అలాగే నేర్చుకున్నాను నేను. ఇప్పుడు వర్క్ చేసినప్పుడు తెలుసా, అంటే ఇనిషియల్ గా తెలుసా అందరికి ధనరాజ్ వైఫ్ సిరి ఈవెంట్స్ అని పెట్టింది, ఎక్కడ కూడా ధనరాజ్ నేమే వాడలేదు వాడనన్న అసలు. ఇప్పుడు కూడా లేదన్నా, ఎవరైనా పర్టికులర్ నన్ను గుర్తుపడతారు కదా బయట, మీరు ధనరాజ్ వైఫ్ కదా అంటే అవునండి. వాళ్ళు అడిగితే అంటే తన ఫేమ్ వాడుకోవడం కానీ నాకు నేనుగా ఉంటేనే బెటర్ అన్న. పర్లేదే, తన ఫేమ్ వాడుకోకుండా నువ్వు ఈవెంట్స్ చేసావంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో చాలా గ్రేట్. అది చాలా కష్టం అన్న. ఈవెంట్స్ అనేది చాలా మంది ఈజీ అనుకో, అవును, దట్ నాట్ ఈజీ అన్న. చాలా కష్టం. బ్రెయిన్ పెట్టాలన్నా నేను కొన్ని సార్లు మ్యారేజ్ పడుకోను, ఒక 1 week 10 days కూడా పడుకోను. లిటరల్ గా అందరినీ ఫాలోఅప్ చేస్తూ ఉంటాను. నా మేనేజర్ ఉంటాడు, నా టీం ఉంటుంది, అయినా సరే నేను ఫాలోఅప్ చేస్తుంటా. నేను 2 o'clock వెళ్ళిపోతాను నా ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ కూడా చెక్ చేసుకుంటాను. ఐ థింక్ మల్లెపల్లి ఈజ్ గుడ్డి మల్కాపూర్ అంటారు. 2 o'clock వెళ్ళి ఫ్లవర్స్ అన్ని చెక్ చేసుకుని అప్పుడు పంపిస్తా. చాలా మంది ఆర్గనైజ్ చెక్ చేయరు, వెళ్ళిపోతుంది అయిపోతుంది. కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్స్. ఎందుకంటే డెకార్ చేసినప్పుడు ఆ బ్యూటీ కానీ ఆ ఫ్లేవర్ కానీ తెలిసిపోతుంది అన్న. ఆ స్టేజ్ ఎక్కగా నా సువాసన తెలిసిపోతుంది. యాక్చువల్లీ చాలా మందికి ఇవన్నీ తెలియదండి. డెకార్ చూడడానికి ఓకే తక్కువకి వచ్చిందా బాగుందా ఇలా చూసుకుంటారు, కానీ ఆ బ్యూటీనెస్ అనేది ముఖ్యం అన్న. అంటే ఐ ఫీల్ ఏంటంటే రాయల్ గా ఉండాలి, క్లాసీగా ఉండాలి, చూడగానే వావ్ అనిపించాలి. అలానే హంగు ఆర్బన్ సింపుల్ గా ఉండాలి, అంతే నా టార్గెట్. ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ మ్యారేజెస్ కి ఎవరిదానికి చేసావు? బేసిక్ గా నేను సెలబ్రిటీస్ అస్సలు తీసుకోను, వచ్చినా కూడా తీసుకోను. అంటే ఇక్కడ రిలేషన్ అడ్డు వచ్చేస్తుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనీ కానీ బాబాయ్ అన్నాం అనుకోండి, సిరి మనమే కదా ఎక్కడికి వెళ్తాం అంటారు. నేను 2-3 చేశానన్నా లిటరల్ ఆబ్వియస్ గా చెప్పకూడదు. సో అందుకనే నేను ధనరాజ్ నుంచి వచ్చిన ఏది తీసుకోను. ధనరాజ్ నుంచి రికమెండేషన్ వచ్చిందంటే నేను బిజీగా ఉన్నానని చిన్న కళ తప్పుకుంటా. ఇస్తుంటాడా ధనరాజ్ కూడా? లేదన్నా, అసలు తనకి తన ఫీల్డ్ కి నా ఫీల్డ్ కి సంబంధం లేదు. ధనరాజ్ నుంచి వచ్చినా కూడా నేను తీసుకోను. నా అంటే నా వర్క్ చూసి రావాలి తప్ప ధనరాజ్ వైఫ్ అను అది కాదు. నా వర్క్ చూసి నా టాలెంట్ చూసి నాకు రావాలి, అది ఇంపార్టెంట్ కదన్నా. ఎన్ని రోజులు ధనరాజ్ వైఫ్ కి సర్వైవ్ అవ్వలేం కదన్నా. నాకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ అదే నడుచుకుంటూ వస్తుంది. అంటే నా టార్గెట్ అయితే అంతే. పొలిటీషియన్స్ ఎవరైనా చేసావా? నేను ఏదైనా పెళ్లికి వచ్చింటే మేబీ నేను చూసిండి అబ్బా ఎంత బాగా చేశాను అనుకున్నా. చేశాను. అండ్ దెన్ మన సినిమా వాళ్ళకి కూడా ఏంటంటే లిటరల్ గా వాళ్ళు నాకు సినిమా వాళ్ళని తెలియదు. నేను ఈవెంట్ చేసి ఓహో వాళ్ళు వచ్చి అది మీనండి అంటే అవునా ఓకే అండి నాకు తెలీదు. సో చాలా మంది సింగర్స్ కూడా చేశా. డెస్టినీ వెడ్డింగ్స్ కానివ్వండి, గోవా కానివ్వండి, నాకు తెలియకుండానే నేను సినిమాలో చేశా. అంటే వాళ్ళ ఫాదర్ మదర్ అలా కాంటాక్ట్ అయ్యేవాళ్ళన్న. అక్కడ చూసినాక ఓహో ఈ పిల్లనా ఓకే అనుకున్నాను తప్ప చాలా మంది చేశాను. బట్ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదేమో మేబీ. దాందే ఉంది, పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేసింది అలా అని కాదన్న. అంటే క్లయింట్ ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఒక సింగిల్ పిక్ కూడా పోస్ట్ చేయను నేను. అసలు ఓన్లీ డెకార్ మాత్రమే పోస్ట్ చేస్తా. ఓకే మీరు అగ్రి అనుకుంటేనే పోస్ట్ చేస్తా. అంటే అడగనన్న వాళ్ళంతా కొంతమంది అడుగుతారు సిరి మమ్మల్ని కొలాబరేట్ చేయని, అప్పుడు మాత్రమే కొలాబరేట్ చేస్తా. ఎలా ఒక కోటి 2 కోట్లు తీసుకుంటావా పెద్ద పెద్ద మ్యారేజెస్ కి? నో అన్న, యాక్చువల్లీ నా దగ్గర అంటే స్టార్టింగ్ మ్యారేజ్ బడ్జెట్ 5 lakhs అన్న. అవునా? 5 lakhs తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, 5 నుంచి 5-10 అంటే ప్యాకేజెస్ ఉంటాయి అన్న. 5, 10, 12.5, 15 అలా ఉంటాయి. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ ఒక మ్యారేజ్ చేస్తున్నాను, ఈజ్ వెరీ యూనిక్ అనమాట. 1.5 CR యాక్చువల్లీ 5 days మ్యారేజ్ అన్న, కంప్లీట్ నాది. సో ఏంటంటే వాళ్ళు ఏమి చేయరు, జస్ట్ బట్టలు బంగారం మాత్రం మీరు తెచ్చుకోండి, మిగతా అదంతా నేనే.
సో అలా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకున్న క్రియేటివిటీ బయట పెట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో ఈ లెక్కన ధనరాజ్ కన్నా ఎక్కువ నువ్వే సంపాదించుంటావు. అంటే యాక్చువల్లీ ఇది కూడా నాకు ఎప్పుడు అనిపించింది అంటే ఛాలెంజింగ్ గా తీసుకోవాలన్నప్పుడు తను సినిమా స్టార్ట్ చేశాడు కదా, అప్పుడు ఒక మాట అడిగాడు నన్ను, సిరి నేను అనుకుంటున్నాను ఒక 2.5 years 3 years బ్రేక్ వస్తుంది, ఓకే గో హెడ్, నేను హ్యాండిల్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. అప్పుడు స్టార్ట్ చేసా ఈవెంట్స్. అప్పటికి స్టార్ట్ అయ్యిందన్న, నేను స్టార్ట్ చేశాను 6 months లోనే మంచి అంటే నా క్లయింట్స్ కూడా ఎలా ఉంటారంటే ఒక పెళ్లి చేశాను అనుకోండి అన్న, సీమంతం అండ్ దెన్ డెలివరీ 21 days, నామకరణం, ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే అన్ని నాకే, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన ఈవెంట్స్ అన్ని నాకే వస్తాయి. ఓకే, అందులో డౌటే లేదు. సో చెప్పేశాడు ఒక 2.5 years నాకు బ్రేక్ వస్తుంది, నేను యాక్ట్ చేయలేను, సో డెఫినెట్ గా ఇంటిని నేను చూసుకోలేను, నువ్వే చూసుకోవాలని చెప్పేశాడు. నేను గో హెడ్, ఓకే నేను బానే ఉన్నాను కదా, సో ఇంకొంచెం కష్టపడాలి అంతే, నేను ఓకే గో హెడ్ చేసేసుకో అని చెప్తాను. నేను ఇట్స్ గుడ్, మంచి పేరు వచ్చింది, హ్యాపీ అనమాట. ఓకే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏమవుతుందో ఒక చిన్న టెన్షన్ అయితే ఉందన్న. నేను ఫస్ట్ తను చేస్తానంటే డైరెక్షన్ కదా, ఓకే చెయ్యాలా వద్దండి అన్న, నీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. యాక్చువల్లీ దానికి రైట్ శివప్రసాద్ అన్న, చాలా అంటే నాకు ఓన్ బ్రదర్ అన్నట్లు శివప్రసాద్ అన్న. నేను అడిగా, అన్న ఓకేనా సెటిల్డా, నేను నీ మీద నమ్మకంతే, సిరి నన్ను నమ్మురా అన్నాడు. ఓకేనా అని చెప్పేసి ఓకే చేసేసి అగ్రిమెంట్ చేసి అని చెప్పేసాను. డన్, ఓకే మంచి పేరు అయితే వచ్చింది, గుడ్, మంచి సినిమా అయితే తీసాడు. సో లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరిది? సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ధనరాజ్ తెలుసమ్మా, లేకపోతే ఇండస్ట్రీకి రాకముందే ఎక్కడన్నా కలిసి తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్ట్రగులింగ్ లో నీ పాత్ర కూడా ఉంది? యాక్చువల్లీ ఐఎమ్ బేసికల్లీ క్లాసికల్ డాన్సర్ అమ్మ. అవునా? క్లాసికల్ డాన్సర్. సో ఒక టైంలో ఏంటంటే తను ఒక డాన్స్ స్టూడియో పెట్టాడు ఫిల్మ్ నగర్ లో. సో అప్పుడు ఏంటంటే తను అడిగాడు అనమాట, కాల్ చేసి ఈ నియర్ బై ఎవరైనా క్లాసికల్ డాన్సర్ ఉన్నారంటే అప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యాడు. సో అంటే అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆ రోజే నేను పరిచయం అవటం, ఇంటికి వెళ్ళేసరికి అంటే బిఫోర్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఏంటో తెలియదు, తన ఫీల్ ఏంటంటే మా అమ్మ వెళ్ళిపోతూ నిన్ను నాకు ఇచ్చింది. సో ఆ రోజే 2 సిచ్యువేషన్. వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు వచ్చేసి నవంబర్ 23rd చనిపోయారు. సో మా మ్యారేజ్ వచ్చేసి మార్చిలో అయింది. ఓకే, లిటరల్లీ చెప్పాలంటే ధనరాజ్కి ఆ రోజు మ్యారేజ్ అని కూడా తెలియదు, చెప్పలా. అంటే నేను నా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకుని తనకి తెలీదు, రేపే మన మ్యారేజ్ ఓకే అంతే, ఏమీ తెలీదు. అప్పటికి ఇండస్ట్రీకి వచ్చాడా? మా పెళ్ళైన 3rd day జగడం సినిమా వచ్చింది తనకి. ఓకే, అంతకుముందు ఓకే అంటే నేను క్లాసెస్ చెప్పేదాన్ని, తను క్లాసెస్ చెప్పేవాడు. సో కానీ ఆఫ్టర్ దట్ మ్యారేజ్ తర్వాత తను ఒక మాట అన్నాడు, నేను 100 రూపాయలు తెచ్చినా కూడా దాంతోనే ఇల్లు మెయింటైన్ చేయి, 1000 రూపాయలు తెచ్చినా దాంతోనే. సో ఓకే అంటే తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకని ఆపేసాను నేను. కానీ గుడ్, మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ అయింది, 3rd day జగడం సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇస్ గుడ్, అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి ఎవ్రీథింగ్. అప్పటి వరకు ఏంటి పరిస్థితి ఏంటి? అప్పటి వరకు అంటే చాలా కష్టాలు ఫేస్ చేసి ఉంటారు కదా ఇద్దరు కూడా. అంటే 0 నుంచి వచ్చాము, తిని తినక ఉండటానికి లేక. గుడ్ లక్ ఏంటంటే కన్నా బిఫోర్ కూడా నాకు ఎక్కువ క్లాసెస్ ఉండే. ఓకే, నేను మంచి ఓకే నాకు పర్ మంత్ ఇన్కమ్ వచ్చేది, బాగానే ఉండేటోళ్ళం. తను ఓకే అప్పుడప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఓకే సటన్ ఆఫ్ టైం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంది. 3rd day సినిమా వచ్చింది, గుడ్, నాకు మంచిగా అనిపించింది. ఓకే పర్వాలేదులే, తను అంటే పడటం కూడా చాలా పెద్ద రోల్ పడింది స్టార్టింగే. ఓకే గుడ్, కానీ ముందైతే నేను క్లాసెస్ చెప్పాను, నాకు ఒక ఇన్కమ్ వచ్చేది. సో నేను దాంతో గెట్ ఆన్ అయ్యాం ఆ మంత్స్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే చేశాడన్న, మనం ఇలా చేస్తామన్న అమ్మాయిలు మనం చేస్తామా. తర్వాత ఆ రోజు నైట్ నాకు కాల్ చేసి ఇట్లా మా అమ్మగారు చనిపోయారు, సో నాకు హెల్ప్ కావాలి అన్నాను. ఓకే అనేసి ఆ నైట్ టైం నాకు ఆ రోజే ఆ పిల్లోడు పరిచయం యాక్చువల్లీ. ఓకేలే హెల్ప్ అడిగాడు కానీ నా దగ్గర ఉన్న గోల్డ్ మాత్రమే ఇచ్చా. చూడు నా దగ్గర డబ్బులు లేవు, నీ ఫ్రెండ్ ఎవరు ఉంటే పంపించు, అలానే గోల్డ్ ఇచ్చాను. తన పేరు వాసు. సో తనకి ఇచ్చి పంపా. ఆ తర్వాత 3rd day వెళ్ళి నేను కలిసి వచ్చాను అంతే. ఓకే, అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయడానికి అసలు జేబులో డబ్బులు లేవు, మొత్తం కార్యక్రమాలు చేయడానికి. ఓకే, దానికి నేను ఇచ్చాను. అలా ఇంకెక్కువ కనెక్ట్. ఎప్పుడైతే గోల్డ్ ఇచ్చావో నీ మీద ప్రేమ పెరిగిపోయింది ఇంకా, అంతే కదా? ఆబ్వియస్ గానా, అంటే ఉంటది కదా అన్న ఇంకా. బట్ ఓకే, బట్ మీ ఇంట్లో ఇమిడియట్ గా ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఎలాగో ఒప్పుకోరు కదన్నా. మా అమ్మ బండకేసి బాదుతానండి, నువ్వు రా ఫస్ట్ నేను బండకేసి బాదుతాను. ఓకే, ఆ తర్వాత మా పెద్ద బాబు పుట్టాడు అన్న సుక్కు.
సుక్కు పుట్టినప్పుడు అప్పుడు మా అమ్మ మా నాన్న Hmm. యాక్చువల్లీ మేము 5 అక్క చెల్లెలమన్న. ఆ తర్వాత మా తమ్ముడు. ఓకే మా ఇంట్లో ఫస్ట్ మనవడు అంటే నా కొడుకే ఓకే సుక్కు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనవడు పుట్టి అసలు మా నాన్నకి మొగ్గ పిల్లలు అంటే చాలా ఇష్టం. అలా అని మా నాన్న 5 ఆడపిల్లలు కన్నాడు. లాస్ట్ లో పుట్టాడు 6వాడు. అప్పటికి మా అమ్మ పూజలు చేసి 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 పుణ్యంగా 5 తర్వాత లాస్ట్ లో పుట్టాడు. ఓకే సో మా ఇంట్లో మా సుక్కు అంటే ఓకే అంటే వాడే పెద్ద, అందరికి వాడే పెద్ద. నేను చిన్న కానీ వాడు అందరికి పెద్ద. ఓకే లాస్ట్ అమ్మాయి ఏమైనా కానీ ఫస్ట్ నువ్వే పెళ్లి చేసుకున్నావు. ఆల్రెడీ అయిందన్న కానీ ఎవరికి పిల్లలు లేరు అప్పటికి. ఫస్ట్ నాకే. ఒక్కోసారి మా అమ్మ అనేది దీనికి ముందు చేసిన అయిపోయింది అందరికి పిల్లలు పుట్టేసేవాళ్ళు అని. నాకు పుట్టిన తర్వాత ఇలా పుట్టారన్న అందరూ 3వకి 2వకి ఫస్ట్ ఇలా పుట్టారనమాట. ఓకే ఆ తర్వాత అంటే మనకి చైల్డ్ మ్యారేజ్ ఉన్నప్పుడు 15 years కే మ్యారేజ్ అండి, బాబుని కనడం అన్నీ అయిపోయాయి. 15 years కి అయిపోయింది పెళ్లి. అయిపోయింది అన్న అప్పుడు అలా అయిపోయింది. అంటే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా. Okay. So that's why. ఓ బట్ బాబు పుట్టిన దాకా అమ్మ నాన్న రాలేదు, రాలేదు. బాబు పుట్టిన తర్వాతే వచ్చారు. అవును బాబు పుట్టిన తర్వాత ఓకే గుడ్ యాక్చువల్లీ. అంటే ఆ ఫీల్ వేరన్నా. ఎంత అంటే లిటరల్ గా చెప్పాలంటే ఆ టైంలో బాగా చూసుకున్నాడు అనుకోండి. బాగా చూసుకున్నాడు. అంటే ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా? బేసిక్ నేను ఉండట్లేదన్నా లిటరల్ గా. తనకి అందుబాటులో నేను ఉండట్లేదు. ఓకే నా వర్క్ అంటే బేసిక్ ఏమైపోతుందంటే తను లెగక ముందే నేను వెళ్ళిపోతాను, లేదంటే తను పడుకున్నాక నేను పడుకుంటాను, లేదంటే తను రాకముందే నేను పడుకుంటాను. టైం సెట్ అవ్వట్లేదు. ఇద్దరు ప్రొఫెషనల్స్ వేరు. తన బిజీలో తను ఉన్నారు, నా బిజీలో నేను ఉన్నాను. ఓకే సో ఇద్దరం బిజీ ఓకే ఉన్న కొంచెం టైం పిల్లలకి కేటాయిస్తాను. ఎప్పుడైనా సటాన్ ఆఫ్ ఏదైనా ఈవెంట్ జరుగుతున్నా ఓకే నేను వస్తాను అంటే ఓకే వచ్చేస్తే పిల్లల్ని తీసుకుని. ఎందుకన్నా 3 years బ్యాక్ స్పోర్ట్స్ ఈవెంట్ చేస్తున్నాను నేను. అయితే మనం లంచ్ చేసి ఎన్ని డేస్ అయింది తెలుసా? అవునా ఎన్ని డేస్ అయింది, సరే వస్తారంటే వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చారన్నా. ఆ లంచ్ టైం ఒక 10 minutes, 10 కూడా కాదు 5 minutes అంతే. తినేసి నేను వెళ్ళిపోయా. నేను చెప్పేసాను సార్ని చూసుకొని నేను వెళ్ళిపోతున్నానని. అంత బిజీ అయిపోయాను. ఓకే అంటే నాకు నా ప్యాషన్ అన్న, నా వర్క్ అనేది నా ప్యాషన్. సో బాగా చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అంటే ధనరాజ్ వైఫ్ శిరీష కాదు, పలానా సిరి ఈవెంట్స్ హస్బెండ్ ధనరాజ్, ఓకే అది కావాలి. వచ్చిందా అదే ఆల్రెడీ వచ్చిందన్న, వచ్చిందా? వచ్చింది. ఓకే హ్యాపీ చాలా. బట్ ధనరాజ్ ఒక షోలో అన్నాడు, ఏమన్నా నాన్న ఎలా ఉంటాడో నాకు అసలు తెలియదు, రక్త సంబంధం విలువ కూడా నాకు తెలియదు, రక్త సంబంధం స్టార్ట్ అయింది వీడితోనేమో, వీళ్ళలాగే ఉంటాడేమో నాన్న అని మీ పెద్ద కొడుకుని పెట్టుకుని ఎయిట్ చేశాడు. అవును అవును. నువ్వైతే అసలు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎయిట్ చేసావని కదా, వేరే విషయం. అంటే అలా అనే సర్కిలే ఐ థింక్ నేను అది అంటే ఫస్ట్ టైం తన నోటి నుంచి అలా అనేసరికి నేను కొంచెం హర్టింగ్ కదా, సో అలానే అనిపించింది. కానీ అది నిజమే అన్న. అంటే ఎంత ఆస్తులు సంపాదించినా మన ప్రాపర్టీ అని చెప్పుకునేది పిల్లలే, తర్వాత ఇంకేదైనా. ఇవి ఏముంటాయన్న ఆస్తులు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ మనది పోంది ఆస్తి ఏదన్నా ఉంది సంపాదించుకుంది పోంది ఏదన్నా అంటే పిల్లలే నన్ను అడిగితే. ఓకే మా ఇద్దరు పిల్లలు అంటే మా ఇద్దరికి చాలా ఉన్న కొంచెం టైం దొరికిందా ఓకే కేటా. లిటరల్గా అంటే ఒక 2 years నుంచి తనే ఎక్కువ క్యారీ చేస్తున్నాడు. నా బిజీలో నేను ఉన్నాను, ఓకే తను సినిమా చేసుకుంటూ పిల్లల్ని కూడా చూసుకుంటున్నాడు. ఓకే 3 months నుంచి అయితే ఘోరంగా అసలు నేను ఇంటికి వస్తున్నా అలా ఉందన్నమాట. ఎక్కువ ఫ్యామిలీ విషయంలో ఎమోషనల్ బాగా అవుతాడు కదా. ఇది ఎంత ఉంటుంది తనకి చనిపోయినప్పుడు, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏజ్? ఐ థింక్ తను చిన్నప్పుడు అని చెప్పాడన్నా, తనకు 4 years 5 years అని చెప్పాడు. అంత డెప్త్ కూడా నేను ఎప్పుడు అడగలా. అంటే మా బేసిక్ తన వైపు నుంచి చుట్టాలు ఎవరు లేరన్నా అస్సలకి లేరు. తనకి ఏదైనా ఫ్యామిలీ ఉందంటే ఇప్పుడు నా ఫ్యామిలీని. ఓకే వాళ్ళ వైపు నుంచి ఎవరు వచ్చింది లేదు, ఎవరు చేసింది ఇప్పుడు వరకు కూడా లేదన్న. స్టార్టింగ్ లో వాళ్ళ పిన్ని సంథింగ్ ఏదో వచ్చారు, బట్ వచ్చిందంటే నాకు ఎక్కడ అనిపించింది అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎవరు రాలా. మేము కొంచెం సెటిల్ అయ్యి పేరు వస్తుంటే ఆ టైంకి వచ్చారు. నాకు అది నచ్చలా. మీ అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, అప్పుడు ఎందుకు రాలేదు, అది అడిగాను, క్వశ్చన్ చేశాను. నిజంగా నీ మీద ప్రేమ ఉంటే ఆ టైంలో రావాలి, ఎవ్వరూ రాలే, నీకు ఎవరూ హెల్ప్ చేయాల. ఈ టైం పేరు వచ్చేసి ఈ టైం ఇప్పుడు వచ్చి నాకు ఇది ఉంది అది, దట్స్ నాట్ రైట్. అది కరెక్టే కాదు, అది కరెక్ట్ రిలేషనే కాదు. ఆ రోజుతో ఎండ్. ఓకే అంతే, ఇంకెప్పటి వరకు అసలు ఎవరు రాలేదు. ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఎవరైనా ఉన్నారా సపోర్ట్? ఆర్టిస్టులు కూడా ఎవరు లేదన్న. ఆర్టిస్టులు అంటే అప్పటికి చంద్ర, వేణు అన్న వీళ్ళందరూ ఉన్నారన్న. వీళ్ళు అప్పటి నుంచే ఉన్నారన్న. స్టిల్ అప్పుడు ఎలా ఉన్నారో వీళ్ళ బాండింగ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. నేను 19 years నుంచి చూస్తున్నాను వాళ్ళ బాండింగ్, ఇప్పటికీ అంతే. స్టిల్ ఎంత కొట్టుకుంటారో అంత కలిసి ఉంటారన్న. లిటరల్గా చెప్పాలంటే అసలు వేణు అన్న ఈయన స్క్రిప్ట్ రాసి ఇద్దరు తన్నుకుంటారు, లిటరల్ గా తన్నుకుంటుంటారు. చాలా మంది మ్యామ్ వాళ్ళిద్దరు తనకు 10 నిమిషాల తర్వాత చూడు ఇద్దరు కలిసి వస్తారు లోపలి నుంచి అంట. అంటే నాకు ఎక్స్పీరియన్స్ అది, అంత బాగుంటారు.
సో ధనరాజుని ఎప్పటికప్పుడు నువ్వే నీ చేతుల్లో నుంచి బయటికి రానియకుండా అలానే పట్టుకుంటావు అనుకుంటా. అండ్ 2-3 ఇంటర్వ్యూస్ లో చెప్పాడు, ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి వదిలేసేటట్టున్నావు మమ్మల్ని రోడ్డు మీదకి. అంటే అంత ఎమోషనల్ గా మాట్లాడాల్సిన సందర్భాలు ఏమొచ్చాయి? అంటే ఫైనాన్షియల్ గా ఏం తప్పు చేశాడని? అంటే ఒక సినిమా తీసారన్న, ధనలక్ష్మి తలుపు తడితే అని. ఆ. బేసిక్ గా ఆ సినిమా తీయటం నాకు ఇష్టం లేదన్న. అంటే ఎంత నువ్వు సినిమా తీసా ఆ స్టోరీ విన్న తర్వాత నేను జెన్యున్ గా చెప్తానన్నా, నువ్వు ఏదన్నా నువ్వు 10 కోట్లు పెట్టితి, 10 లక్షలు పెట్టితి, అది బాగుంటే బాగుందని చెప్తాను. యాక్టర్ ధనరాజ్ వైఫ్ గా నేను నీకు చెప్పను. యాజ్ ఎ ఆడియన్ గానే సినిమా చూస్తా, ఆడియన్ గానే చెప్తాను నేను అదే చెప్తా. అయితే లేదు ఆడుతుంది, ఓకే గో హెడ్, వెళ్ళు చెయ్యి. అండ్ ఆఫ్ ద డే ఆ సినిమా ఏమైపోయిందంటే ఆడింది కానీ సంథింగ్ ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయిందన్న. రిలీజ్ అప్పుడు తను లోఫర్ సినిమాకి ఇక్కడ లేడు, బాంబే వెళ్ళాడు. అది ఏమైందో కూడా తెలియదు. యాక్చువల్లీ నేనేమనుకున్నట్టు అసలు అందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, అసలు ఇంత కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను లొకేషన్ కూడా వెళ్ళలేదన్న, వెళ్ళలేదు. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఓకే చేసుకో, నువ్వు అనుకుంటున్నావు, నీకు ఒక కాన్ఫిడెంట్ అంటే పోతే ఇక్కడతోనే పోద్ది, వస్తే వెల్ అండ్ గుడ్. అంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటే స్టార్టింగ్ లోనే అంటే సంపాదించింది మొత్తం దానికి పెట్టేసి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం అంతే. నేను డిసైడ్ అయిపోయి, ఎందుకంటే తన మైండ్ లో అది ఉంది అనుకోండి, ధనరాజు అంటే ఇది ఉంది అనుకుంటే దానికోసం ఎక్కడికైనా వెళ్తాడన్న. ఓకే ఎందుకు పోతే ఈ చిన్న బడ్జెట్ లోనే పోతుంది, లేదంటే ఇంకా డన్ కదా, ఓకే డన్ అన్నట్టు వదిలేసా. బట్ నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది. సో నేను అదే అన్నా. తర్వాత ఏం జరిగింది మరి? తర్వాత ఏముందన్నా, తర్వాత సినిమాలు వచ్చే తర్వాత మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేశారా? మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసాం. గుడ్, యాక్చువల్లీ పర్లేదు నా. అంటే ఆ టైంలో జబర్దస్త్ ఇవన్నీ ఉన్నాయి కదన్నా, గుడ్. యాక్చువల్లీ జబర్దస్త్ మంచి అమౌంట్ కదా అసలు ఆ టైంలో చెప్పాలంటే, టాప్ అన్న. ఆ టైంలో వీళ్ళున్నప్పుడు పీక్ లో ఉన్నారు వీళ్ళంతా కూడా. అసలు వీళ్ళున్నప్పుడు రేటింగ్ ఎలా ఉండేదన్న, బీభత్సంగా ఉండేది. అది 13 ఎపిసోడ్స్ అని స్టార్ట్ చేశారు. అప్పుడు మేనేజర్ గారు 7 కొండలు, 13 ఎపిసోడ్ నుంచి 21, 21 to 26 అలా 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 పెరుగుకుంటూ పోయింది. సటన్ ఆఫ్ అంటే ఇప్పుడున్న దానికి కల్చర్ కి ఒక్కొక్కరు విడిపోయి అలా వచ్చేసరి ఇప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. యాక్చువల్లీ జబర్దస్త్ మానేస్తా అన్నప్పుడు కూడా వద్దని చెప్పుంటావు కదా. అంటే వీళ్ళు వేణు అన్న ఈయన తీసుకుని ఒక చిన్న బ్లండర్ మిస్టేక్ అది. నేను చెప్పా, నేను థ్రెట్ చేశాను, ఎందుకు మీరు ఇది చేస్తున్నారు, అవసరమా అని కూడా అడిగా. లేదు దానికి దీనికి సంబంధం లేదని నేను అప్పుడు వాదించా, ఇద్దరికి వాదించా. రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారేమో అన్నాను. అన్ని అన్నా వినన్నా, మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారేమో చూడండి అంటే, లేదు సిరి తెలిసి, ఓకే గో హెడ్. అలా ఏమి అవ్వదు. లిటరలీ వీళ్ళు తీసుకున్న 2 days కి నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది. అదే జరిగింది. ఎవరికైనా మండుతుంది కదన్నా, ఒక దగ్గర మనం విన్నప్పుడు మళ్ళీ దానికి దీనికి సంబంధం లేదు కదా అనుకున్నారు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అన్న, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ కూడా రైటే. ఎవరి పాయింట్ ఆఫ్ లో వాళ్ళు రైట్. ఓకే దట్స్ ఇట్. అంతే 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 అన్న. వస్తే మన ప్రాప్తం, రాకపోతే అంతే. అన్ని మనం కరెక్ట్ గా గెస్ చేసి వెళ్ళలేమన్నా. ఇప్పుడు నేను ఎన్నో అనుకుంటున్నా, ఈ వేలో వెళ్తే కరెక్ట్ గా ఉంటది, ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్. ఇది కూడా అంతే. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్ద బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న, అండ్ దెన్ ఎగ్జామ్స్ అయిపోతుంది, నెక్స్ట్ సెకండ్ ఇయర్. చిన్న బాబు 2nd class అయిపోయింది ఇప్పుడు. ఓకే, చాలా గ్యాప్ ఉంది. అంటే మనకు అప్పుడు 15 కదన్నా, సో కొంచెం గ్యాప్ తీసుకోండి, సెటిల్డ్ గా ఓకే డన్ అనుకుంటే సెకండ్ బాబు. సో పిల్లలు కూడా ఫ్యామిలీని మిమ్మల్ని అర్థం చేసుకునే టైప్ అని ఇద్దరు కూడా? నాకన్నా వాళ్ళ ఫాదర్ కి ఎక్కువ అటాచ్మెంట్. అంటే నేనేమో దండిస్తూ ఉంటాను, ఆయనేమో అది కాదు ఇది కాదని కొద్దిగా చేస్తుంటాడు. అందుకనే కొంచెం ఫాదర్ అంటే ఎక్కువ అటాచ్మెంట్. ఓకే, సో ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, బ్యూటిఫుల్ మెమరీస్. ఈ షో ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అసలుకి? అప్పటి వరకు బయటికి రాలేదు కదా పెద్దగమ్మ. అవును, యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు రవి చెప్పాడు. రవి, నేను ముందే చెప్పా, రవి నాకు కాంట్రవర్సీ అసలు ఇష్టం ఉండవు అని చెప్పా. అప్పుడు రవి అన్నాడు, లేదు వదినా నన్ను నమ్మండి, మీరు ఇప్పటి వరకు ఏ షో చేయలేదు. కానీ లిటరలీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేను చెప్పాను, నేను ఈవెంట్స్ లో బిజీగా ఉంటాను రవి అంటే, వదినా మీరు ఇచ్చిన డేట్స్ లోనే షూట్ పెట్టుకుంటాం. నేను హార్డ్లీ 7 days ఇచ్చానండి, అంతే ఫినిష్ చేస్తారు. 7 days, అది కూడా నాకు ఒక్కొక్కసారి లేట్ అయ్యేది. నేను చెప్పాను రవి లేట్ అవుతుంది రవి అన్నా, పర్లేదు అవుతున్నా నేను హ్యాండిల్ చేసేస్తాను. బట్ అలా అన్నాను కానీ అందరికన్నా ముందు నేనే ఉండేదాన్ని సెట్ లో. 1 hour నేనే ఫస్ట్ ఉండేదాన్ని. ఆర్టిస్టులు అందరూ లేట్ గా వచ్చారు, నేను మాత్రం ముందున్నాను. సో ఓకే, అది బాగా అనిపించింది. కానీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ మా ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు, ఒక 1 week ఫైట్ చేశారు, రావాలి ఖచ్చితంగా. సో ఫ్యామిలీ కొంచెం దూరం అండి, కెమెరాకి వద్దు అని చెప్పేసి
నేను యాక్సెప్ట్ చేయలే ఈ షో. నాకు యాక్చువల్లీ కెమెరా ముందుకి అసలు రానన్నా నేను. ఐ మీన్ ఏంటంటే చాలా మంది లోపల చాలా ఉంటాయి, నువ్వు అవన్నీ తట్టుకోలేవు, పాలిటిక్స్ చాలా ఉంటాయి అని. ఉన్నాయా పాలిటిక్స్? ఆబ్వియస్ గా ఉంటాయి కదన్నా. ఓకే. ఎందుకంటే అందుకే ఈ షో తర్వాత నేను అదే షోలో చెప్పాను, ఫస్ట్ అండ్ లాస్ట్ షో ఇంకా నేను చెయ్యను. నేను చూసా అది. ఓకే. కానీ నిజం చెప్పాలంటే ఆ టైంలోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసాం ఇద్దరం. అదే నేను అడుగుదాం అనుకున్నాను, బ్యూటిఫుల్ మెమరీస్ మొత్తం మీరు సో ఆ షోలోనే ఈ ఉన్నాయి. షోలో చాలా షేర్ షోలో. చేసుకుని ఉంటారు, అవును. ఎమోషనల్ అయి ఉంటారు. ఇదే షోలో ఎక్కువ ఇంపాక్ట్. ఇప్పటికి ఆ షోలో అంటే ఇప్పటికి ధనరాజుని తలుచుకున్న కళ్ళమ్మట అలా నీళ్ళు వచ్చేస్తాయి అంటే ఏ సిచ్యువేషన్ అని చెప్తా? యాక్చువల్లీ సర్ప్రైజ్ థీమ్ అని ఒకటి ఉందన్న. Hmm. తనకి ఐఫోన్ అంటే చాలా ఇష్టం. బేసిక్ గా నన్ను అడుగుతుండే కొనిస్తాను, ఓకే అంటే బడ్జెట్ ప్రకారం చూసుకొని. ఐఫోన్ కూడా నువ్వే కొనిపిస్తావా? ఆ, అంటే మరి అంతే కదా మరి. సో సో తాళాలన్నీ మన దగ్గరే ఉంటాయి, ఏటీఎంలు అంతే. అలా అలా చేస్తున్నావు. ఆ, అన్న అంటే తనకి ఇచ్చాను ఒకసారి, తను కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. సో నేను మళ్ళీ అందుకని ఇప్పుడు నీ దగ్గర పెట్టేసాను. పెట్టుకుంటున్నా, అంతే. తప్పేం లేదులే. ఎవరో ఒకళ్ళు మరి ఉన్నారు మెయింటైన్ కదా, ఇద్దరు చేస్తేనే పిల్లలు ఫ్యామిలీ ఉన్నారు, బాగుంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు హ్యాండిల్ చేయాలి. Hmm. అంటే మళ్ళీ తనకి ఇచ్చేసిన ఏమో మళ్ళీ ఇంకేదైనా సినిమా తీసిస్తే ఓకే. నేను మళ్ళీ సిద్ధంగా లేను. Hmm. సో అందుకని పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి కెరీర్ పరంగా ఆలోచించి ఓకే. నీ వర్క్ నువ్వు చేయి, నా వర్క్ నేను చేస్తా, అంతే. నీకేం కావాలో చెప్పు అంతే. Hmm. అంతకు మించి ఏం లేదు. సూపర్. 2-3 కోట్లు ఉంటుందా బ్యాంక్ బ్యాలెన్స్? అయ్యో అన్నా అంత లేదన్నా, ఎవరన్నా చెప్పింది. అన్ని ఈవెంట్స్ చేస్తూ ఇంత బిజీగా ఉంటే యాక్చువల్లీ నేను ఈవెంట్స్ చేస్తానన్నా, కానీ మన కింద ఎక్కువ- పని చేసే వాళ్ళకి కూడా ఇవ్వాలి. నన్ను నమ్ముకొని ఒక ఫ్యామిలీస్ ఉందన్న. మీరు నమ్మరన్నా, ఒక ఈవెంట్ లో 5,000 మిగులుతుందన్నా, నేను ఈవెంట్ చేసేస్తా. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఒక 150 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓకే. 150 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళకి వర్క్ ఇవ్వాలి. నేను వెళ్ళి డిమాండింగ్ నాకు ఈవెంట్ కి 10,000 మిగలాలంటే నా కింద ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు. నేను అది తీసుకోలేదు. ఎందుకంటే ఈవెంట్స్ లోనే చాలా పాలిటిక్స్ ఉంటాయన్న. చాలా మందికి తెలియదు, ఈవెంట్ ఆర్గనైజింగ్ అంటే చాలా అనుకుంటాను, చాలా కష్టం, చాలా పాలిటిక్స్ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఓకే. ఐ మీన్ ఉన్న క్లయింట్స్ కూడా అలాగే ఉన్నారు లిటరల్ గా. అంటే చాలా చాలా పాలిటిక్స్ ఉంటాయి ఈవెంట్స్ లో, చాలా కష్టం. ఓకే. మనం అనుకుంటాం కానీ వెరీ పాలిటిక్స్. ఓకే. అంటే నేనే అనుకుంటా, అరే నాకు ఇంత తెలిసిన నేనే నెట్టుకు రాలేకపోతున్నాను, తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి, చాలా ఉంటదన్న. లిటరల్ గా చాలా మంది ఈవెంట్ ఆర్గనైజ్ ఏడ్చిన రోజులు నేను నా దగ్గర, సిరి గారు మీరు బాగానే హ్యాండిల్ చేస్తున్నారు, మాకు ఇలా అవుతుంది ఇలా అవుతుంది. నాకు కూడా లిటరల్ గా అయింది, చాలా అలాగా. సో అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాను. ఓకే అంటే కొంతమంది ఏం చేస్తారంటే బేసిక్ గా కొన్ని నేమ్స్ మెన్షన్ చేయకూడదు, కానీ లిటరల్ గా నేను కూడా ఒక కన్వెన్షన్ వెండర్ ఎలా ఉంటారంటే అన్న, ఓకే ఇప్పుడు డెకార్ ఒక 1 lakh అనుకున్నా, డెకరేషన్ కి 1 lakh అవుతుంది, లిటరల్ గా చెప్తారన్న 25% మాకు ఇవ్వాల్సిందే అంటారు కన్వెన్షన్స్. సో ఏంటంటే 25% క్లయింట్ కేసి ఇవ్వాలి అంటే మాకు కొంచెం ఎక్కడో ఉంటది. అరే ఈవెంట్ మొత్తం చేస్తేనే 5,000 చూసుకొని చేస్తాం, 25,000 క్లయింట్ కి యాడ్ చేయాలంటే కొంచెం. నేను లిటరల్ గా ఒకరికి చెప్పేసా, చాలా పెద్ద కన్వెన్షన్, చాలా పెద్ద హోటల్ కూడా చెప్తే అసలు ఇదవుతారు. అది లిటరల్గా అంటే నేను లిటరల్ మొహం మీద చెప్పా ఎండికి, సార్ అసలు కరెక్టే కాదండి, 25% అంటే మాటల 1,25,000 వాళ్ళ మీద ఛార్జ్ చేయాలంటే ఓకే ఛార్జ్ చేసి ఇచ్చేస్తాం. ఈ ఈవెంట్ ఇక్కడతో రేపు పొద్దున్న సిరీ ఈవెంట్స్ టచ్ చేయాలంటే భయపడతారు. అవును. సో నేను అన్నాను, నేను అలా ఛార్జ్ చేయలేను సార్, మీ వెండింగ్ వద్దు, మీ అగ్రిమెంటే వద్దు, నాకు 6 months చేసా, నా వల్ల కాలా, అలా వెయ్యాలంటే క్లయింట్ కి నా వల్ల అసలు కాలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఏ విషయంలో అయినా నేను చెప్పేసాను, నా వల్ల కాదు సార్, నేను అసలు 25% అయితే ఛార్జ్ చేయలేను. ఇప్పుడు డెకార్ విలువ 50,000 ఉన్నప్పుడు నేను 75 ఎలా చెప్తాను? ఓకే. ఇప్పుడు ఇదే డెకార్ తీసుకెళ్లి వాళ్ళు వేరే చోట అడిగినప్పుడు 50 నుంచి ఒక 60కి వస్తుందేమో మేబీ, ఎందుకంటే నాకు ఓన్ గా అన్ని ప్రాప్స్ అన్ని నాకే సెట్ ఉన్నప్పుడు. సో అంటే ఓహో సిరియన్ అమ్మాయి 15,000 ఎక్కువ చెప్పింది కదా అనుకుంటారు, కానీ లోపల ఏం జరుగుతుంది నాకు మాత్రమే తెలుసు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే మాకు బ్యాడ్ నేమ్ రాకూడదు, కానీ మాకు మనీ కావాలి, ఇలా ఉంటది. నాకు చాలా రిస్ట్రిక్షన్స్ కామన్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అక్కర్లేదు అనమాట, ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్, స్ట్రాంగ్ అని అర్థమైపోతుంది. బట్ ఇద్దరికి ఎప్పుడు గొడవలు రాలేదా? ఈ ఫోటో ఎక్కడ పెట్టారంటే ఫస్ట్ టైం నేను కాళ్ళు మొక్కాను. అవునా? ఏంటి ఫస్ట్ టైమా? పెళ్ళైనప్పుడు కూడా మొక్కలేదా? లేదు సార్, పెళ్ళైనప్పుడు కూడా మొక్కలేదు అంటున్నావు కదా, అసలు పెళ్లి స్టోరీ ఏంటి? పెళ్ళప్పుడు కూడా తెలియదా ధనరాజుకి పెళ్ళని? నేనే చెప్పలేదన్న, నెక్స్ట్ డే అంటే రేపు మన పెళ్లి. అవునా? ఓకే ఓకే. అంతే. ఎలా చేసుకున్నారు?
గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అన్న, పెద్దమ్మ తల్లి గుళ్ళో చేసుకున్నాం ఇది మన ఈ జూబ్లీ హిల్స్. అంతే. ఓకే, ఎవరెవరు వచ్చారు? ఎవ్వరు లేరన్నా, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ. తన ఫ్రెండ్, తన పేరు సంథింగ్ రవియో ఏమో, అంతే. మీ ఇద్దరం. ఎవ్వరు లేరన్న, మీ ఇద్దరే? మీ ఇద్దరమే. అంటే అండర్స్టాండింగ్ ఏముందన్న, ఒకటి మనం పెళ్లి చేసుకోవాలంటే బేసిక్ గా ఏమీ ఉండక్కర్లేదన్న, రెండు మనసులు ఇలా కలిస్తే చాలు. That's it. సో తాళి ఒకటి తీసుకొని నువ్వు వెళ్ళిపోయావు? అంతే, అంతే. ఏమి లేదు. అంతే. అసలు పెళ్లి బట్టలు ఏమీ లేవన్న, మాల్ నార్మల్ డ్రెస్సుల్లో చేస్తున్నారు? అంతే, ఏమి లేదు. పూజారి అని ఉన్నాడా? నో ఆ, నో పూజారి. ఎక్కడ చేసుకున్నారు మరి? బయటనే, పెద్ద ముగ్గులు బయట. అది అంటే అప్పుడు మనకు తెలియదు కదా, తను చిన్నవాడు నేను చిన్నవాడిని. అయిపోయినలాగా. ఎందుకు, ఏ అకేషన్ అది? అది వరలక్ష్మి పూజ మరి చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది. కలకాలం ఎట్లా భర్త హ్యాపీగా ఉండాలని చేసే పూజ, భర్త కాళ్ళు ముక్కితే తప్పేంటి? నేను ఇలా దొరికిపోతాను అనుకోలే. ఎక్కడ ఉందన్న ఈ ఫుడ్ యాక్చువల్లీ? ఏదో దొరికింది. అమ్మా, పిల్లలు ఇద్దరిలో ఒకళ్ళది నాన్న ఒకళ్ళది అమ్మ నేచరా, లేకపోతే? ఇద్దరు తనలాగే ఉంటారన్న, ఆ. కానీ చిన్న బాబు కొంచెం, నేనేంటంటే ఎంత వర్క్ లో ఉన్నా వాడికి ఏ టైం అయినా సరే ఫుడ్ కరెక్ట్ గా ఇచ్చే వాడు. అసలు చిన్నప్పుడు చాలా ఫేర్ ఉండేటోడు అన్న, నేను కొంచెం బిజీగా అది కూడా అలా ఉండేటోడు యాక్చువల్లీ. ఓ, చాలా ఫెయిర్ ఉండేటోడు అన్న. సెకండ్ అమ్మాయి కోసం ప్లాన్ అనుకున్నారా? చాలా బాగుండేవాడు అన్న, కానీ కొంచెం ఎవరి టైంలో వాళ్ళు బిజీ అవడం. ఆడ బక్కగా ఉండేవాడు అన్న, నేను కొంచెం అది పెట్టి ఇది పెట్టి కొంచెం బుద్ధిగా తయారు ఇప్పుడు చేశాను. బొద్దుగున్నాడు కదా? చాలా బుద్ధిగా. అవును, పెద్దోడు బక్కగానే ఉన్నాడు అనుకుంటా కదా? వాడు ఇంకా సేమ్ వాళ్ళ ఫాదర్, ఇంకా వాళ్ళ ఫాదరే. ఓకే, నెక్స్ట్? మా తమ్ముడు, మా ఫ్యామిలీ చూసారన్న కింద. ఓ, మీ ఓన్ బ్రదరా? మా ఓన్ బ్రదర్, చెప్పాను కదన్నా. ఓకే, అప్పుడు మనం చాలా బుద్ధిగా ఉండేవాళ్ళం, చెప్పాను ఇది కదన్నా. మీ ఫ్యామిలీ అమ్మా? కింద మొత్తం మా ఫ్యామిలీ అన్న, పెద్ద మా అమ్మ మా నాన్న. అంటే ఇటు సైడ్ అందరూ అల్లుళ్ళు నించున్నారన్న, ఇటు సైడ్ అందరం కూతుర్లు నించున్నాం. ఓకే, మిడిల్ లో మా తమ్ముడు, మా మర్దలు. ఓకే, మొత్తం 5 అల్లుళ్ళా? 5 అన్న, అంతే. అంతే. 5 10 మంది మీరే సరిపోయారు. రేపు 12 ఇప్పుడు 14. యాక్చువల్లీ 1 ఉన్నారని, ఇప్పుడు 2 అయ్యారు. అదే, మీరే ఒక 30 మెంబర్స్ ఉన్నారు. రేపు పొద్దున్న ఫ్యామిలీకి వెళ్తే మా ఒక్క ఫ్యామిలీ చాలు, మీ ఫ్యామిలీ వస్తే ఒక 50 మెంబర్స్ కౌంట్ చేసుకోండి. ఓకే, అంతే. ఓకే. సో వీళ్ళల్లో సెలబ్రిటీ అంటే అల్లుడు ధనరాజ్, అంతేనా? అంతే. ఫుల్ రెస్పెక్ట్ బేసిక్ గా ఇస్తారు మా ఫ్యామిలీ అమ్మకి అంతా. నాకన్నా మా దండరాజు ఎక్కువ ఇష్టం యాక్చువల్లీ. ఓకే, అంటే మనం కొంచెం గద్దరిగా, నేనే ఎక్కువ తిడుతుంటాను మా ఇంట్లో. మా అమ్మ నన్ను అంటది, అమ్మ బాబోయ్ అత్త వస్తుందిరా నాయన, నాకు అత్తయ్య కూర్చుంది అది. అంటే నేను ఏంటంటే, నాకు ఇది నచ్చలేదంటే నచ్చలేదు అంతే. నువ్వు కాంప్రమైజ్ చేసినా ఏం చేసినా ఒప్పుకోను, నచ్చలేదంటే నచ్చలా అంతే, ఏదైనా అంతే అన్న. ఎక్కడ మీ ప్రాపర్? ఖమ్మం అన్న. ఖమ్మం, ఇది మన తెలంగాణ ఖమ్మం. యా అన్న, ఖమ్మం. ఓకే, నెక్స్ట్? ఇది దర్గాకి వెళ్ళామన్నా, మన కడప దర్గాకి వెళ్తాం యాక్చువల్లీ. నాకు ఎందుకన్నా కొంచెం ఎక్కడైనా మనకు బాగాలేదు అనిపిస్తే అక్కడికి వెళ్తే కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్న. నాకు దర్గా ఒకటి, శ్రీశైలం ఒకటి, చాలా సెంటిమెంట్. నెక్స్ట్? ఇది షోలో అన్న. ఎన్ని ఫ్యామిలీ స్టార్ అదేదా అన్న, అవి డిఫరెంట్. కానీ అనిపించిందారా అంత పెద్ద కుటుంబం అన్న ఎవ్వరు లేకుండా రోడ్డు మీద నేను పెళ్లి చేసుకున్నాను అని ఎప్పుడైనా బాధపడతావా? బేసిక్ గా అలా ఏం రానివ్వలా, ఆ ఫీల్ నాకు రాలా యాక్చువల్లీ. ఓకే, బట్ ఈ షో నాకు నిజంగా చెప్పాలంటే నేను అదే చెప్పాను ఆ షోలో. బేసిక్ గా చాలా మంది ఒక షో చేయగానే 2-3 షోలు చేసేస్తారు, ఒప్పేసుకో. నేను చెప్పాను నా ఫస్ట్ ఇదే లాస్ట్ ఇదే, నేను చేయను. అదే స్టేజ్ మీద చెప్పాను. రవి అన్నాడు కూడా అప్పటికి, ఏంటది నా అలా చెప్పేసాను. నిజంగానే నేను చేయను, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే, ఇంకా చేయను అని చెప్పాను. ఏం చనిపోయారు వాళ్ళ మదర్? క్యాన్సర్ ఉంది అన్న, తనకి ఏదో క్యాన్సర్ ఉందంటే, నాకు తెలీదు. తను అన్నారు ఎలా చనిపోయింది అంటే, అప్పుడు చెప్పారు క్యాన్సర్ ఉంది. ఆ తర్వాత ఎప్పుడు నేను అంత టాపిక్ తేనమ్మా. అంటే ఒకటే దాన్ని తలుచుకొని ఆహా ఏమైంది ఏంటి గుచ్చి అలా లేదు. అవునా అయిపోయిందా, అండ్ దెన్ కమ్ బ్యాక్ రాదు కదా, అక్కడితో ఆ మ్యాటర్ కట్, గో హెడ్ అంతే. ఓకే, ఏదైనా అంతే. కానీ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ స్థాయికి వచ్చారు మీరు. అవును, ఈ మధ్య ఒక 4-5 డేస్ నుంచి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది, ఆ నోరు ఈ నోరు. నేను కూడా అడగాల్సి వచ్చింది మీకు కాల్ చేసి. అవును, నేను యాక్చువల్లీ మీరు అడిగినప్పుడు నేను అన్నాను, ఏంటి 3 months నుంచి బిజీగా ఉంటే నాకు మీడియా తరఫున ఏంటి విడాకులు ఇచ్చేస్తావా ఏమనుకుంటున్నాను అంటే, అమ్మా నేను అడగలేదు, రోషన్ అడిగాడంటే ఫస్ట్ ఫోన్ కలుపు నువ్వు, ఫోన్ కలుపు రోషన్ అనికి నేను మాడతానని అప్పుడు మీ కాల్ కనెక్ట్ చేశాడు.
యాక్చువల్లీ అదే అసలు నాకు అర్థం కావట్లేదు. అమ్మా ఏంటి తెలియకుండానే విడాకులు ఇచ్చేస్తారు, తెలియకుండానే మమ్మల్ని ఏకంగా కొన్ని సార్లు అంట, అమ్మా ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారా నాయన. ఎందుకంటే మీరు సినిమా చేసినప్పుడు చాలా రూమర్స్ వచ్చాయన్న, అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేక ఏం రూమర్స్ వచ్చాయి అప్పుడు? అరే దండా చప్పుల పాలైపోయాడు, రోడ్డుకి వచ్చి ఎవడరా రోడ్డుకి వచ్చింది. అంత ప్లానింగ్, ఎంత సినిమా తీసినా ఒక ప్లానింగ్ ఉంటుందన్న. ఓకే ఇంత అమౌంట్ అనేది తీసి పక్కన పెడితే దానికి ఖర్చు చేసాం, ఐఎమ్ గుడ్, మేము మంచి పొజిషన్ లోనే ఉన్నాం. దాన్ని తీసుకొచ్చి ఏమో మన అంటే లిటరల్ రూమర్స్ కొంచెం ఆలోచించాలన్నా రాసేటప్పుడు. మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు రిలేటివ్స్ ఉంటారు, హర్ట్ అవుతారు. ఇది పడితే అది అంటే మీ యొక్క టీఆర్పీ కోసం, మీ యొక్క వ్యూస్ కోసం తీసుకెళ్ళి మమ్మల్ని రోడ్డు మీద పెట్టేస్తున్నాం. అది కరెక్ట్ కాదన్న. సెలబ్రిటీ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం కరెక్టే కదా. మాకు ఉంటాయి కదన్నా ఫీలింగ్స్ ఉంటాయి, మేము హర్ట్ అవుతాం. నేను అప్పుడు చాలా బాధపడ్డా, అన్ని నాకు అవి షేర్ చేస్తూ వాట్సాప్ లో వస్తూ ఉండే. నేను ఇంకా వదిలేసాను. అప్పుడు తను చెప్పాడు ఇవన్నీ వస్తూనే ఉంటా, లైట్ తీసుకున్నా అంటే అప్పుడు వదిలేసాను అంతే. ఓకే, సో ఎక్కువ జబర్దస్త్ లో ఉన్న టీమ్ లీడర్స్ అంటే ఫ్రెండ్సే కాబట్టి అందరూ ఎక్కువ ఎవరు క్లోజ్ ఇంటికి? అంటే గెటప్ సీను, సుధీర్, రామ్ ప్రసాద్, వేణు, ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరు బాగుంటారు? ఫ్యామిలీస్ అంతా గెట్ టుగెదర్ అంటే అసలు అందరం అన్న, మీరు నమ్మురు వీళ్ళందరూ కోతులు నన్ను అడిగితే. అసలు ఒకటే కంచెల్లో తింటారు, ఒక్కటే దాంట్లో ఉంటారు, గోలగా ఉంటది. ఇప్పుడు ఎవరు లైఫ్ లో కూడా బిజీ అయిపోయారన్న. ఐ థింక్ 5 years బ్యాక్ ఇలా లేరన్న. 5 కూడా కదా, ఒక 7 years బ్యాక్. అవును, అసలు నాకు తెలిసి 24 గంటలు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అందరూ. ఒకటే కంచెంలో తినడం, పడుకోవడం అంతే. నేను యాక్చువల్లీ భయపడేదాన్ని, అమ్మా ఈ రోజు ఇల్లు నీట్ గా ఉంది, ఒక రోజు అనుకున్న రోజు లేదు. అసలు కిచెన్ లో పడి ఇది ఉండడం అది ఉండడం చాలా ఎక్కువ. ఎవరు? సుధీరా, గెటప్ సీనా, రామ్ ప్రసాద్, వాళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ కదా? ముగ్గురు ఈక్వలే అన్న. ఇక్కడ అసలు ఏం లేదు, ముగ్గురు ఈక్వలే. కాకపోతే కొంచెం ఎక్కువ ఏంటంటే కొంచెం నేను సుధీర్ తో ఎక్కువ టచ్ లో ఉంటాను. సో వాడే నేను ఎంత స్ట్రైట్ పడో వాడు అంతే. ఏదైనా ఉంటే చెప్పేస్తాడు అసలు, బాబీ ఇది అవునా వదిన వచ్చేస్తున్నాను అంతే. అందరూ ఒకటే అన్న ఇందులో. అసలు ఎక్కువ కుకింగ్ అందరూ సుధీర్ చాలా సైలెంట్, పెద్దగా కలిసిపోడు, మీరు ఫోన్ ఎత్తాడు అని చెప్పి అంటుంటారు బయట. మరి సుధీర్ చాలా మంచివాడు. మీకు తెలియదు అంటే నాకు అందరికన్నా బేసిక్ గా నాకు ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే వాళ్ళే నచ్చుతారు. సుధీర్ బయట అసలు అనుకున్నట్టు కానీ వాడు చాలా వాళ్ళ ఫాదర్ కానీ అసలు చాలా జస్ట్ ఇక్కడ నుంచి ఒక మిస్ కాల్ ఇవ్వండి ఎమ్మట ఫోన్ వస్తే సిరి చెప్పరా ఏంది నేను అర్జెంట్ అంత ఉంటది. చాలా మంచివాడు అన్న సుధీర్, చాలా మంచివాడు. అది బేసిక్ గా జనాలు అలా చేశారు కానీ నథింగ్. ఓకే, చాలా గుడ్. సో నేను వదిన అంటాడా? వదిన. ఓకే, ఎప్పుడు చేస్తున్నా సుధీర్కి పెళ్లి? మరి 2 days బ్యాక్ కూడా అన్నాను, వాడు ఎప్పుడు చేసుకుంటే ఉన్నాడా అంకుల్ అంటే లేడమ్మ ఇప్పుడే బయటకు వెళ్ళాడు. ఆడు పెళ్లి చేసుకోడు అన్న. చేసుకోడు. ఎందుకని అంటే ఏదో అమ్మా ఇన్ని ఫ్యామిలీ చేస్తే నేను, ఎందుకంటే బేసిక్ గా వాడికి ఒక్క దగ్గర స్ట్రక్ అవడం ఇష్టం లేదు, అది చేసుకోడు. అంటే ఇప్పటి వరకు ఉన్నది అయితే చేసుకోడు, ఇప్పుడున్న మైండ్ సెట్ ప్రకారం. ఇన్ ఫ్యూచర్ లో మేబీ చేసుకోవచ్చేమో, మేబీ. సో మీరంతా బాగుంటారా వైఫ్లంతా, ఒక బ్యాచ్ అంతా? అందరితో. ఇప్పుడు శ్రీను వాళ్ళ వైఫ్ కూడా ఇలా బోటిక్ పెట్టారు అనుకుంటా. తను కూడా ఇండివిజువల్ గా తను ముందు నుంచి ఉంది. నాకు బాగా మేము క్లోజ్ అంటే నేను అండ్ పద్దు, లత, ఐ మీన్ చంద్ర వాళ్ళ వైఫ్, వేణన్న వాళ్ళ వైఫ్, నేను, మీ ముగ్గురం బాగా క్లోజ్. మీ ముగ్గురు బాగా. ఓకే. అంటే ఒక 5 years నుంచి లేదు, అంటే కలుస్తాం అప్పుడప్పుడు అంతే తప్ప ఇంతకుముందు రెగ్యులర్ గా కలిసేవాళ్ళం, బాగా క్లోజ్. ఎందుకన్నా యాక్చువల్లీ ఒక స్కిట్ కూడా చేసాడు చంద్ర. మేము ముగ్గురం కలిసి ఒక పార్క్ కి వెళ్ళాం ఒక రోజు, ఆ స్కిట్ చేసాడు. నేను ఏంట్రా తీసుకెళ్లి స్కిట్ చేస్తే ఉంటే బానే ఉందిగా అన్నాడు. ఓకే బానే ఉందా, ఓకే 10కి 10 వచ్చాయి అన్నాడు. అయితే ఓకే డన్ అన్నాను. అని అప్పుడు బాగుండేవాళ్ళం అన్న. ఎక్కువ మీ ముగ్గురం ఎక్కువ ఉంటాం, మిగతా వాళ్ళది అంత లేదు, మీ ముగ్గురం బిస్కెట్. ఓకే, సరే. వాళ్ళు అప్పుడు జబర్దస్త్ కలిపి చేశారు కాబట్టి ఆ అటాచ్మెంట్ వేరు ఉంటుంది. ముందు నుంచి ఉన్నామన్న, జబర్దస్త్ లేదు ముందు నుంచి ఉన్నాం. స్టార్టింగ్ జబర్దస్త్ ఎప్పటి నుంచి అయితే మాకు తెలియదు అప్పటి నుంచి వీళ్ళందరూ తెలుసు నాకు. బట్ ఒకరి కష్టాలు ఒకరు షేర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు సినిమా తీసి కొంత ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డప్పుడు బాగా లిఫ్ట్ ఇచ్చింది ఎవరు? ధనరాజ్ కి ఇబ్బంది లేదు, మేము అందరం ఉన్నాం కదా. నీ జబర్దస్త్ ఫ్యామిలీ, నువ్వు చెప్పిన నేమ్స్ ఇప్పుడు సుధీర్ గాని, వేణు గాని, చంద్ర గాని. బేసిక్ గా నాకున్న మెంటాలిటీ ఏంటంటే నాకు బాగా తెలుసు ఒక నెక్స్ట్ ఏంటి ఇది జరుగుతుందా, నెక్స్ట్ ఒక సెకండ్ ఆప్షన్ అనేది ఉంటదన్న నాకు.
అలా లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అంటే అట్లా ఏం లేదన్నా. Hmm. మేము అంతా లేదన్నా, మొత్తం సెటిల్, ఓకే డన్. ఇది ఇక్కడ పైన కూడా నెక్స్ట్ స్టెప్ నాకు తెలుసు. Hmm. అంటే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అనేది నాకు ఉంది. ఓకే. సో అలా ఏం లేదన్నా, ఈ రూమర్స్ ఇలా రాయడం వల్ల కానీ అంత సీనే లేదు అసలు. Hmm. మేము హ్యాపీగా ఉన్నాం. అదే నాకు కోపం వచ్చింది, ఏంట్రా నాయన తీసుకొచ్చి రోడ్డుకి వేసేసారు అని. Hmm. అంటే లిటరల్ తెలియకుండానే బయటికి వెళ్ళినప్పుడు ఓహో వీళ్ళంతా తీసేసి వచ్చేసారంట, అది రాస్తారు కదా, అది కరెక్ట్ కాదన్న. ముందు ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకొని మీరు రాయండి. Hmm. అంతేకాని తెలియకుండా రాసేసి, నేను చాలా ఏడ్చాను అప్పట్లో. ఏంటిది ప్రతిదీ ట్రోల్ చేసిన, అప్పుడు దాన్ని ఇవన్నీ కామన్ లైట్, ఓకే డన్. సో ఇప్పుడు కొంచెం ఈవెంట్స్ చేసిన దగ్గర నుంచే గుండె కొంచెం స్ట్రాంగ్ గా ఉందన్నమాట. బిఫోర్ కొంచెం ఎమోషనల్ నువ్వు కూడా. ఉండేదాన్ని, కానీ ఈవెంట్స్ అని కొడతాను. ఒక మా బాబు పుట్టాడు, చిన్న బాబు. అండ్ దెన్ అప్పుడు ఒకసారి పడింది, అరే ఏంటి నేను ఇలా ఉన్నానేంటి, నాకంటూ ఏమి వదిలేసానేంటి అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నా. అంటే ఎక్కువ ఏమైపోతుంది అంటే ఉన్న టైం మొత్తం హస్బెండ్ మీదే పెట్టి ఎక్కడున్నా తిన్నావా ఇది కాదు, నాకంటూ ఓకే ఇప్పుడు పిల్లలు పెద్దలు అవుతున్నాయి, ఓకే సెటిల్, తన వర్క్ తను చేసుకుంటున్నాడు. సో నేను కూడా ఏదైనా చెయ్యాలి, ఐ కెన్ స్టాండ్ మై సెల్ఫ్. సో అది ఫిక్స్ అయ్యి ఎప్పుడైతే ఈవెంట్స్ లోకి ఎంటర్ అయ్యానన్నా, డన్, వెరీ స్ట్రాంగ్. అసలు చాలా మంది అంటే అసలు పులి అంటారు నన్ను, అమ్మ బాబోయ్ సీరియస్ కంటే దేవుడ్డా అంటారు. నా మేనేజర్ కానీ నా వర్కర్స్ కానీ, అమ్మ బాబీ సీరియక్ వస్తుందిరా నాయన అని. ఎందుకన్నా రీసెంట్ అంటే ఎంత భయం అంటన్నా, రీసెంట్గా ఒక పెళ్లి చేసాం మేము షాద్నగర్ లో. ఒక చింత చెట్టు అన్న బేసిక్గా నాకు చింతకాయలు అంటే చాలా ఇష్టం. చింత చెట్టు కింద నేను అరే ఆ చింతకాయలు అందితే బాగు అని నించొని చూస్తున్నా ఎలా కొడదామని. ఈ లోపు స్టేజ్ పర్సన్ వచ్చేసాడు. అంటే స్టేజ్ వేయడానికి ఒక 4 members ఉంటారు, డెకరేషన్ పర్సన్ ఒక 4 members ఉంటారు. అలా మొత్తం నేను నా వెనక ఒక 60 మంది ఇలా చూస్తున్నాను. నేను ఒక చింతకాయ కోసం చూస్తున్నాను అంతే. ఈ లోపు డెకరేషన్ వాడు, లైటింగ్ వాడు, డీజే అంటే సిరక్ ఇప్పుడు స్టేజ్ ఏమంటది, ఇక్కడ డెకర్ చేయమంటది, ఇది ఫిక్స్ అయ్యి వీళ్ళే వచ్చేస్తారు విత్ ఇన్ 5 minutes లో. అసలు ఇలా తిరిగి చూస్తే 60 మంది ఉన్నారు, ఏం చేస్తున్నారా మీరు డెకరేషన్ అంటే, సిరక్ ఇక్కడ ఏమైనా డెకర్ ఏమైనా రెడీగా ఉన్నా, నేను ఒక దద్దమే, నన్ను నమ్ముకొని ఒక 60 మంది దద్దమే వెళ్ళి పని చేసుకోండి అని. అంటే అంత భయం అన్న నా వర్కర్స్ కి. నేనంటే టైం అంటే టైమే, ఈ ఈవెంట్ దాంట్లో అసలు టైం మిస్టేక్ ఉండదన్న. ఈ 12 అంటే బిఫోర్ అయిపోతుంది, 1 hour బిఫోర్ ఇచ్చేస్తాను. 1.5 hour బిఫోర్ ఇచ్చి రిలాక్స్ అయిపోతా. ఎందుకంటే క్లయింట్ టెన్షన్ పడకూడదు, నేను టెన్షన్ పడలేదు, లేదా వాళ్ళు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇవన్నీ. రాఘం రాఘవ్కి నువ్వే ఈవెంట్ ఆర్గనైజింగ్ అవును చెప్పాడు ఇంటర్వ్యూలో. చేశాను. నచ్చిందా సినిమా? నచ్చిందన్నా. ఇప్పుడు ఈటీవీ విన్ లో కూడా వచ్చింది కదా. అవును, కానీ నేను నాకు చూసే టైం లేదన్నా, నేను ముందే చూస్తే. అన్నిటికీ టైం లేదంటే అట్లా టైం సెట్ చేసుకోవాలి కానీ. అంటే అన్నా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. సో నా పాలసీ అయితే ఇప్పుడు అది 30 days ఈవెంట్స్ లోనే ఉంటావు. అంటే అన్న ఒక ఈవెంట్ చేయడానికి ముందు ప్లాన్ చేస్తాను అన్న నేను. అంటే ఏదో డెకార్ అయిపోయింది కాదన్న, ఓహో దాన్ని ఎలా డిజైన్ చేయాలి అంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటారు కదా, టీం ఉంటారు కదా, అన్ని నువ్వే ఎత్తుకుంటే ఎట్లా? లేదన్న, నాకేంటంటే నేనే ప్లాన్ చేసుకుంటా. ఇంక్లూడింగ్ నేను చేసే డెకార్ కూడా స్కెచ్ వేసుకుంటాను అన్న. స్కెచ్ వేసుకొని ఓహో ఇలా చెయ్యాలి. చదువుకున్నావు? నేను ఇంటర్ అన్న. అంతే అంతే అన్న, బాగానే చదివేదండి. మా నాన్న ఏం చదువుకున్నారు? ఏమో అన్న, ఆయన అడిగితే మా ఇల్లు కాలిపోయింది, సర్టిఫికెట్ కాలిపోయాను. సర్టిఫికేట్స్ కాలిపోయేదానికి చదువుకున్న దానికి సర్టిఫికెట్ కాలిపోయా. ఓకే ఇప్పుడు ఏంది చదువుకున్నాడు అనుకున్నా, నీకన్నా ఎక్కువ చదువుకున్నా. 8th 9th చదువుకుంటాడు అనుకుంటున్నా. ఓకే, మేబీ అంతే ఉంటుంది. దాని తర్వాత పారిపోయి వచ్చేసి ఇక్కడ ఏదో చేశాడు కదండి ఇంకా. ఓకే, వాళ్ళది కూడా ఖమ్మమా? లేదన్న, విజయవాడ తాడపల్లిగూడెం. ఓకే. ఎవరు బాగా ఇష్టమైన హీరోలు ధనరాజ్ కి? ఒకనొక టైంలో రామ్ బాగా సపోర్ట్ చేసేవాడని నేను విన్నా. యాక్చువల్లీ నాకు బాగా గుర్తున్నా, అంటే మా పెద్ద బాబు దాంట్లో లిటరల్ గా రామ్ హెల్ప్ చేశాడు. హెల్ప్ కూడా కాదు, రామ్ అడిగింటా డెలివరీకి ఉంది కదా వైఫ్, చెక్ తీసుకుని నాకు అకౌంట్ లేదు అని ధనరాజ్ చెప్పినప్పుడు, అప్పుడు అకౌంట్ కూడా లేదు. సో అప్పుడు రామ్ డ్రైవర్ ని పంపించి 10,000 క్యాష్ డ్రా చేసి, అసలు ధనరాజ్ 10 అంటున్నాడు కానీ 10 కాదు 15 అనుకోవడం. ఇదేంటంటే యాక్చువల్లీ 1500 కూడా కాలేదు మా పెద్ద బాబుకి. అవే డబ్బులు మేము ఫంక్షన్ చేసాం 21 days. ఓకే, ఐ థింక్ నార్మల్ డెలివరీ 15,000 రామ్ పంపాడు డ్రైవర్ తో. అంతే, డెలివరీకి అంటే లేవని కూడా కాదు, తనే అన్నాడు తీసుకొని వెళ్ళు, దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఎనీ టైం అంటే అప్పట్లో సిచ్యువేషన్ మరీ మనం చిన్నపిల్లం కదన్నా, మనం తెలియక ఆ వయసులో పెళ్లి చేసుకొని ఇబ్బంది పడి. సో అలాని, కానీ 1500 కూడా ఖర్చు అవ్వలేదన్నా. నార్మల్ గవర్నమెంట్ దాంట్లో నార్మల్ గా మళ్ళీ 2 hours లో ఇంటికి వచ్చేస్తాను నేను. రామోజు చూసారా?
అన్న రామ్ వచ్చారు, సుకుమార్ గారు అప్పుడు దర్గాలో షూటింగ్ అవుతుంది. Hmm. ఈ వీడిని తీసుకుని వెళ్ళారు, దీపుని సారీ సుక్కుని తీసుకుని వెళ్ళి చూపించి It's good. అందుకే సుక్రామ్ అని పెట్టామండి. అంటే కొంతమందిని ఎంత ఉన్నా అన్న కొన్ని థింగ్స్ ఉంటాయి. Hmm. సో కొంతమంది మా లైఫ్ లో ది బెస్ట్ ఉంటే సో ఇప్పటికి రామ్ కి ధనరాజ్ గారికి సుకుమార్ గారిని డాడీ అని పిలుస్తాడు. Ah. డాడీ మంచి రాపో ఉంటది అన్న వాళ్ళిద్దరికి. Hmm. బయటే చెప్పరుగా ఆ డాడీ ఇప్పటికీ స్టిల్ అలాగే ఉంటుంది. ఓకే, ఇంకెవరు ధనరాజ్ కి లిఫ్ట్ ఇచ్చి అంటే నా ఫ్యామిలీ అనుకుని? నాకు ఇప్పటి వరకైతే అలా వెళ్ళి ఓకే, సో ఇండివిజువల్ గా తన ఏంటో తన ఇంకా అంతే. అంతే. కొంతమంది ఉన్నారు అంటే కొన్ని పేర్లు, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. ఓకే, అంటే ఖచ్చితంగా నా అనుకునే ఫ్యామిలీలో మన అశోక్ అన్న ఉన్నారు. Hmm. మన భాగమతి డైరెక్టర్, ఓకే, పిల్ల జమీందార్ అండ్ భాగమతి ఇప్పుడు కూడా ఒక సినిమా. సో మనం టాప్ 5 ఒక అనుకుంటాం, ఇన్ టాప్ 3 నా అశోక్ అన్న ఓకే, అండ్ శివప్రసాద్ అన్న కూడా. అంటే నేను ఓకే ఎనీ టైం ఫోన్ చేసి నాకు ఇది వచ్చింది సమస్య అని చెప్పేంత హోప్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి నాకు. ఓకే. స్టిల్ నా ఇప్పటికి కూడా కంప్లైంట్స్ ఇస్తుంటావా ధనరాజ్ మీద? బీభత్సంగా ఇస్తానన్నా. ఆ? నువ్వే హ్యాండిల్ చేసుకుంటావు కదా, మళ్ళీ కంప్లైంట్స్ ఇవ్వటం ఎందుకు? అంటే కంప్లైంట్ అంటే మరి అసలు బేసిక్ గా అప్పట్లో టైమే తక్కువ, చెప్పిన టైంకి అటు ఇటు రాకపోతే కోపం వస్తుంది కదన్నా. మరి బేసిక్ ఇప్పుడు అది ఆ పని నేను చేస్తున్నా, అప్పుడు తను చేశాడు అంతే. ఇద్దరులో ఎవరు అసలుకి బాగా డామినేషన్ ఇంట్లో, నువ్వా ధనరాజా? నేనే. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ నుంచి. మధ్యలో వచ్చిందా? లేదన్న ఫస్ట్ నుంచి. అంటే నేనేం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉందన్న, ఇది చేయాలి ఇది చేయకూడదు. ఐ హావ్ క్లారిటీ. చెప్పినప్పుడు తీసుకోవచ్చు, ఏమవుతుంది, హస్బెండే కదా. అంటే నేను ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తానన్నా. ప్లస్ ఆర్ మైనస్ నేనే స్కెచ్ వేసుకుంటా. సో నేను ఏది తీసుకుని ఇప్పుడు రాంగ్ అవ్వలా. నా ఈవెంట్స్ లో కూడా ఎక్కడా రాంగ్ అవ్వలా. నేను దగ్గర ఒక 200+ ఈవెంట్స్ చేసి ఉంటానన్నా. ఎక్కడ కూడా 1 or 2 చిన్న ఏమన్నా -1% 2% తప్ప, అది కూడా 2 ఒకటేమో నాకు తెలియదు యాక్చువల్లీ. నార్త్ ఇండియన్ మ్యారేజ్ కి మన మ్యారేజ్ కి కొంచెం తేడా ఉంటది, చిన్నది 1 అది నేను ఫీల్ అయిన తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఫీల్ అవ్వలే. సో అంత ప్లానింగ్ తో ఉంటారు. సో అలా ప్లానింగ్ గా ఉంటామని నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు పాపం, అంతేనాక? అంతే కదన్నా. సో ఎలా వెళ్ళేటప్పుడు జోబ్ లో డైలీ ఒక 500-1000 రూపాయలు పెడతాం పైన, అంతే? అసలు లేదన్నా, ఫోన్ పేలు ఉన్నాయి కదా, పేటిఎం ఉన్నాయి, ఫోన్ పే పేటిఎం వాడినది చెప్పాడు ఆ షోలో కూడా. అప్పుడు అన్న అప్పుడు అది అప్పుడు వేరు, ఇప్పుడు ఉన్నాయి కదా. ఫోన్ పే చేస్తావా డైలీ? పేటిఎం చేస్తా. పేటిఎం చేస్తాను. ధనరాజ్ సినిమాలో నచ్చిన సినిమా అంటే? పిల్ల జమీందార్. పిల్ల జమీందార్ నాకు బాగా ఇష్టం, చాలా చాలా ఇష్టం అన్న. అందులో వర్డ్స్ కానివ్వండి చాలా మీనింగ్ ఉంటాయి. సో కామెడీ టైమింగ్ ఇష్టమా బాగా ధనరాజ్? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్లాంగ్ అన్న. వేన్ అనేది డిఫరెంట్ గా ఉంటది, ధనరాజ్ డిఫరెంట్ గా ఉంటది, చంద్ర అది డ్రామా, ధనరాజ్ పంచెస్, వేన్ అనేది ప్రాస. ఇన్ని ఉంటాయన్న. అసలు జబర్దస్త్ 6 teams అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉందన్న. ఇప్పుడు అది లేదు కదా, పోయింది ఇప్పుడు. లేదన్న. సో హ్యాపీ ఫీల్ అయ్యావా మీ వేనన్న? చాలా అన్న. సో అందరు కూడా కమెడియన్ ఏం సినిమాలు తీస్తాడు, డైరెక్టర్ ఏమవుతాడన్న కామెంట్స్ విన్నారు. అలాంటిది బలగంతో తన ఏదో ప్రూవ్ చేసుకున్నారు. దిల్ రాజు గారికి ఆన్సర్ చెప్పొచ్చు అన్న, ఎందుకంటే పట్టుకొని తీసుకుని వచ్చారు కదా. అంతే కదన్న. అంటే ఒక్క దాంట్లో కమెడియన్ అంటే అదొక్కటే చేయాలని ఏం లేదన్న. ఏది మనసుకి అనిపిస్తే అది చేయటమే. అందుకే మనకు ఉన్నది లైఫ్ స్పాన్ చాలా చిన్నది, ఇక్కడ ఏదనిపిస్తే అది చేసేయండి అంతే. నెక్స్ట్ ధనరాజ్ కూడా తీస్తున్నాడు, వేరే పెద్ద హీరోతో ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. నేను ఇంటికి కనుక్కోవాలి, ఇప్పుడు మీరు అడిగారు కదా. ఓకే, లిటరల్ అంటే చెప్పాను కదన్న, నేను వాళ్ళు పడుకునే టైంకి నేను వెళ్తాను. నేను పొద్దున్న ఏ టైంకి లెగిస్తానో తెలియదు, నేను లేచే టైంకి ఆయన ఉండడు. వంటనే చేస్తాం ఇంటి? చెయ్యదన్నా, అంత టైం లేదు. మా ఇంట్లో లక్ష్మమ్మ ఉంది, తను బాగా చేస్తుంది వంట. తను బాగా చేస్తే నేను అంటే కొంచెం తిని పెడతా అంతే అంతే అంతే. ఇప్పుడు చేయను, బిఫోర్ చేసేదాన్ని. డబ్బు సంపాదించే దానిలో పడ్డావు కాబట్టి కష్టం. అంటే నా దాంట్లో ఈవెంట్స్ లో ఏంటంటే ఇన్కమ్ తక్కువ అన్న, కష్టం చాలా ఎక్కువ. చాలా ఇది కాంపిటీషన్ ఫీల్డ్ అన్న. ఓకే, నేను అదే చెప్పాను కదన్న, కాంపిటీషన్ అండ్ పాలిటిక్స్ ఎన్ని ఉండాలో. అసలు బేసిక్ గా ఎక్కడెక్కడో అంటారు, నిజంగా పొలిటీషియన్స్ లో కూడా అంత పాలిటిక్స్ ఉంది. ఈవెంట్ ఆర్గనైజ్ చాలా పాలిటిక్స్ ఉంటాయి. మరి ఎందుకు చూస్ చేసుకున్నావు? దిగేటప్పుడు తెలీదు, దిగాను కదన్నా, సముద్రం మొత్తం ఈదాల్సిందే. అలానే బ్యాక్ స్టెప్ వేస్తే నేను తక్కువ అయిపోతాను, ఇదికుంటే వెళ్లాల్సిందే ఒడ్డుకి. ఇంకెంతేనా? ఇంకా ఫ్యూచర్ లో వేరే బిజినెస్ ఏమైనా పెడదాం అనుకుంటున్నావా? ఉంది అన్న, ఉంది. ప్లాన్ ఉందా? ఉంది.
ఉంది, ఇది ఉంటుంది. Hmm. ఇంకొకటి అనుకుంటున్నా, ఓకే. చూడాలి ఏమవుతుందో. గాడ్ ఇస్ గ్రేట్. సో ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి మీడియా ముందుకి, అండ్ ఫస్ట్ టైం ఫ్యామిలీ గురించి చెప్పావు, చాలా అద్భుతంగా మాట్లాడావు. ఓకే అండ్ నీ లైఫ్ స్టైల్ గురించి అండ్ ఇప్పుడు నీ ప్రొఫెషన్ గురించి చెప్పావు కాబట్టి, ఓకే సో ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? ప్లీజ్ ముందు మీరు ఏది పడితే అది రాయకండి, ఫస్ట్ మమ్మల్ని కన్ఫర్మ్ చేసుకొని రాసుకోండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, రాసి అన్ని అయిపోయినాయి, ఇంకా ఏది పడితే అది రాయకండి, ముందు మమ్మల్ని కన్ఫర్మ్ చేసుకొని రాయండి అన్న. మీరు చేసేస్తే అది ఎలా ఉందని వినడానికి మాకే ఏదోలా ఉంటుంది. ఎందుకు అనవసరంగా ఉన్నారు కదా సెలబ్రిటీ తీసుకొచ్చి రోడ్డు మీద మళ్ళీ లైఫ్ రాదన్నా. ఇది రాసేసి చేసేసి మీ ఇష్టం వచ్చింది చేసేస్తే మళ్ళీ అది సంపాదించుకోవాలంటే చాలా కష్టం. మాకు తీసుకొచ్చి పడేయటం కరెక్ట్ కాదన్నా. అది ముందు అడగండి. మీకు టీఆర్పీల కోసం, వ్యూస్ కోసం ఏది పడితే అది రాసిస్తే అస్సలు నేను అది తీసుకోలేకపోయాను. యాక్చువల్లీ మీరు చెప్పినప్పుడు ఏంట్రా నాయన ఇది అనుకున్నాను. నేను అప్పుడు కూడా మీతో మాట్లాడేటప్పుడు డ్రైవ్ చేస్తున్నాను, నేను ఫుల్ ట్రాఫిక్ లో ఉన్నాను. నేను అప్పటికి అంత కోపంలో కూడా ముందు ఫోన్ కలుపు నేను మాట్లాడతా అని, ఒక్క నిమిషం సీరి కలుపుతున్నాను అంటే నాకు వచ్చేసింది, అన్న ఏంటి మీడియా పరంగా చేస్తున్నావా నీ ఇన్నర్ ఫీలింగ్ అని. అమ్మ నాకు తెలియదు, రోషన్ అడిగాడు, ఓకే కలుపు. కానీ అది ఒక్కటే చెప్తున్నాను అన్న, ప్లీజ్ దయచేసి ఏది పడితే అది రాయకండి, అడగండి, చెయ్యండి. బాధ్యత ఉంది కాబట్టి అడిగాం. నేను అదే అంటున్నా, చాలా చూస్తుంటాను ఈ తంబులైన్స్ ఏంటో పిచ్చి పిచ్చిగా పెట్టేస్తున్నారు, ఇష్టం వచ్చిన తంబులైన్స్ పెట్టేస్తారు, లోపల చూస్తే మ్యాటర్ వేరు. పెన్ను పేపర్ సిస్టమ్ చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి ఇద్దరికి కామన్ గా. వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి ఆ గొడవలు బాగా. ఒక 1 week to 1 month మాట్లాడకుండా. 1 month కాదు, ఒక 1 week 10 days అంతే. అంటే మరి మనం సారీ చెప్పంగా, ఓకే మనకి అట్నుంచే రావాలి. ఓకే అప్పటి వరకు కాంప్రమైజ్ స్టార్ట్ చేసేది మనం కదా గొడవ, మళ్ళీ సారీ కూడా అట్నుంచి రావాలి. అట్నుంచి రావాలి. స్టార్ట్ చేసేది మనం గొడవ. మనమైనా అన్న మా అమ్మాయి కదా, మనం ఎక్కడ తగ్గకూడదు కదా. మరి నేనైనా అక్కడి నుంచే రావాలి ఏదైనా. నాకైతే అక్కడి నుంచే రావాలి. అంటే చిన్న ఫీల్ నేర్చుకుంటారు అమ్మాయిలు ఇప్పుడు నేను చూసి. గొడవ చేసేది మనమే, సారీ చెప్పేది అట్నుంచి రావాలి. అంతే కదన్నా, అమ్మాయిల అన్నా ఒక అడుగు తగ్గి ఏం పోయిందన్నా, కొంచెం తగ్గితే. బాధ్యత గల భర్త భరించేది కూడా భార్య కదన్నా, అందుకని భరించాలని చెప్పేసి ఏమనరు భర్తలు. అన్న ఎక్కడ తగ్గుతున్నారు, భార్య దగ్గరే కదా. మరి భార్య దగ్గరే కదా, అంతే తగ్గాల్సిందే. సూపర్. సో ఎనీహౌ ఇలానే హ్యాపీగా సంతోషంగా ఫ్యామిలీతో అండ్ బిజీగా ఇలానే ఎప్పుడు మొక్కుతూ ఉండాలని. నువ్వు మార్నింగ్ ఇవాళ కాదు, మార్నింగ్ వెళ్తూ ధనరాజ్ కాళ్ళు మొక్కెళ్ళు, చాలా మంచి జరుగుతుంది. తన చాలా పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తి. సినిమా ఇండస్ట్రీలో మీకు తెలిసిందే, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రావడం చాలా కష్టం. అలాంటిది వీళ్ళు వచ్చి నిలబడి వాళ్ళని ప్రూవ్ చేసుకొని 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న కపుల్స్ లాగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిరి. సో థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చినందుకు. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇలా మిమ్మల్ని చూడటం. అంటే ఇంకా ఎదగాలి. అండ్ ఇండియాలోనే గొప్ప ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరు అంటే సిరి పేరు రావాలి. సో అప్పుడు చెప్తాను సిరి ఈవెంట్స్ హస్బెండ్ ధనరాజ్ అని. అప్పుడు దాకా చెప్పను. టు బి ఫ్రాంక్లీ అంటే మీడియా పరంగా చెప్తున్నానన్నా, ప్లీజ్ అండి ఈవెంట్ ఆర్గనైజింగ్ అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ పాలిటిక్స్ అన్ని బంద్ చేయండి. నిజంగా టాలెంట్ అంటే ఈవెంట్స్ లో ఎలా ఉంటదంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారన్న, క్రియేటివిటీ మైండ్ ఉంటది. చాలా పాలిటిక్స్ కావాలి. పాలిటిక్స్ ఎలా అయిపోయిందంటే నువ్వు ఏ వర్కర్ అన్నాడు కూడా ఒక దానికి అన్ని ఫీల్డ్ లో పాలిటిక్స్ ఉన్నాయిరా. కానీ ఇది టూ మచ్. పాలిటిక్స్ ని ఎంజాయ్ చేయాలి, ఓకేనా? అంటే పాలిటిక్స్ ని మనం నిర్మూలిస్తాము అనుకుంటే దానంత మూర్ఖత్వం ఒకటి ఏమి ఉండదు. ఆ పాలిటిక్స్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసినప్పుడే ఆ మజా ఉంటది. పాలిటిక్స్ లేకపోతే సిరి ఒకటే ఉంటది మార్కెట్ లో. అలానే ఉంటారు మార్కెట్ లో, అలానే ఉంటారు. పాలిటిక్స్ అలానే ఉంటాయి. అవి ఉన్నప్పుడే మజా ఉంటుంది. వర్క్ చేయాలన్న కసి కూడా పెరుగుతుంది కాబట్టి అవి అలానే ఉంటాయి. హ్యాపీగా ఆ పాలిటిక్స్ ని ఎంజాయ్ చేస్తూ ఇంకా పైకి ఎదిగితేనే నీ పేరు వస్తుంది. పాలిటిక్స్ లేకపోతే నువ్వు వచ్చేసి ఏదో చేసేస్తానంటే ఏమి ఉండదు కాబట్టి సో ఇలానే మస్త్ హుషారుగా జోరుగా పనిచేసుకొని హ్యాపీగా ఉండు. సో థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.